ఈ నెల ఒక చిన్న వాగ్దానాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ఆ మాట చెప్పి నేను దేవుని వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఒక మాట ఏంటి అని అంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. వారి భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. స్తోత్రం చెప్తారా? నాతో పాటు కొద్ది నిమిషాలు ఏకీవిస్తే ప్రభు గొప్ప కార్యాలు మన మధ్యలో జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు అనేక రకములైన గ్రంథాలు ఉంటాయి. చరిత్రాత్మకమైన గ్రంథాలు ఉన్నాయి, ప్రవచనాత్మకమైన గ్రంథాలు ఉన్నాయి, కీర్తనలు ఉంటాయి, ఉపదేశాలు ఉంటాయి. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని ప్రదర్శన పుస్తకం అని అంటారు. చెప్పండి, ఏంటి? ప్రదర్శన పుస్తకం. ప్రవచన పుస్తకాలు వేరు, ప్రదర్శన పుస్తకాలు వేరు. ప్రదర్శన పుస్తకం అంటే ప్రవచన పుస్తకములో నుండి తీయబడినది ప్రదర్శన పుస్తకం అన్నమాట. అంటే ప్రవచనములు సాధారణంగా చెప్పబడి ఉంటాయి. మీకు ప్రకటన గ్రంథము, యేస్కేలు గ్రంథము, దానియేలు గ్రంథము చాలా ప్రత్యేకంగా ప్రదర్శన గ్రంథాలుగా ఉంటాయి. ప్రవచన గ్రంథాలకి ప్రదర్శన గ్రంథాలకి గల తేడా ఏంటి అని అంటే, ఈ యొక్క ప్రవచన గ్రంథములో యెహోవా సెలవిచ్చినదేమనగా అనే మాటలు ఉంటాయి. ప్రదర్శన గ్రంథములోకి వచ్చేపాటికి ఏమని రాస్తుంటుంది అని అంటే, ఇదిగో ఇది చూడుము అని రాసుంటుంది. దేవునికి స్తోత్రం. అక్కడ చెప్పింది ఇక్కడేమో చెప్పి చూపించిందన్నమాట. నేను మాట్లాడగన మీ జీవితంలో కేవలం వినేవారుగా ఉండాలని ఆశపడుతున్నారా, విని చూడాలని ఆశపడుతూ ఉన్నారు? అలాగైతే దేవుడు అంటున్నాడు, ఈ రానున్న దినాల్లో దేవుడు మన జీవితంలో కొన్నివి చూపించబోతా ఉన్నాడు. ఇప్పటి వరకు శబ్దంగా ఉంది, దేవుడు అంటున్నాడు అది కంటికి కనపడేదిగా మారబోతుంది. ప్రదర్శనగా దేవుడు చూపించబోతా అంటున్నాడు. నమ్మితే స్తోత్రం గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నా వాగ్దానమును నేను స్పర్శించబోతా ఉన్నాను. చెప్పండి, నా వాగ్దానము నేను చూడబోతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బైబిల్లో 2 రకాలుగా ఉంటుంది. దేవుడు కొన్ని విషయాలు ప్రకటిస్తూ ఉంటాడు. ప్రత్యక్షపరచడానికి, ప్రకటించడానికి గల తేడా ఏంటంటే, ప్రకటించినప్పుడు తెరలు పక్కకి వెళ్తూ ఉంటాయి, ప్రత్యక్షపరిచినప్పుడు తెరనే దేవుడు చింపేస్తాడంట. హల్లెలూయా చెప్పండి. అంటే దేవుడు కొన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, సౌలును దేవుడు రాజస్థానం నుండి తీసేశాడు. తీసేసిన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే, వెళ్ళిపోయి సమూయేలుకు అంగీ పట్టుకున్నాడు. అంగీ పట్టుకొని చింపేసి, ఏమండి కొద్ది ముక్క కూడా చింపేసినంత పరిస్థితి వచ్చిందనమాట. కానీ దేవాది దేవుడు ఏమంటాడో తెలుసా? ఇదిగోనో బాబు, నిన్ను తొలగించడం మాత్రమే కాదు, మొత్తానికి నిన్ను ఆ పదవి నుండి, ఆ రాజత్వము నుండి కంప్లీట్గా నిన్ను తీసేస్తున్నానని చెప్పాడు దేవుడు. ఆయన కొన్నిసార్లు మన వాగ్దానములను అనేకమైన ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దేవుడు చూస్తాడు, మర్యాదగా పక్కకెళ్ళమని చెప్తాడు. లేదనుకోండి చించి అవతలు పడేస్తాడంట. స్తోత్రం లేదేంటి? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కనుక ఈ రానున్న నెలల్లో దేవుడు అటువంటి గొప్ప కార్యాలు జరిగించును గాక. అక్కడ ప్రకటనలో వాక్యం ఏంటంటే, సందర్భం ప్రభు ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన మళ్ళీ 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత, అప్పుడు ఒకడు ఉన్నాడు కదా, సెంట్రల్ జైల్లోంచి బయటకు వదిలేడాన్ని. ఎవరు? సాతాన్ని. ఎందుకనంటే పెద్ద కేసు ఒకటి బుక్ అయింది ఆది కాండంలో. A1 ఆదాం, A2 అవ్వ, A3 ఏమో పాముగాడంట. హల్లెలూయా చెప్పండి. అక్కడ ఒక కేసు బుక్ అయ్యింది కదండి. ఆ కేసు మీద అరెస్ట్ అయ్యాడు. ఎవరు? సాతాను. ఆడిని సర్లేని దేవుడు వదిలేడు అనమాట. వదిలిన తర్వాత కుదురుగా ఉండడుగా, వెళ్ళి పరిశుద్ధులందరినీ చుట్టుముట్టి ఏదో చేయాలనుకున్నాడంట. దేవుడు అనుకున్నాడు అప్పుడు, ఒరే బాబు, నీకు ఇలా కాదు, నువ్వు మాటినేటట్లు లేవని చెప్పి దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపించి తన ప్రజల కొరకు కార్యం జరిగించిన దేవుడు ఆయన. అటువంటి బలమైన కార్యములను దేవుడు మన మధ్యలో జరిగించబోతున్నాడు. స్తోత్రం గట్టిగా చెప్పండి. మీరు చూడండి,
దేవుడు భలే మాట్లాడుతూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో. అప్పుడు పరిశుద్ధాత్మ వెళ్ళింది, పరిశుద్ధాత్మతో కూడా సంఘం ఎత్తబడింది కదా. మళ్ళీ ఆ సాతాను శోధిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, అగ్నిని దింపాడు అని రాస్తుంది. ఇప్పుడు దేవుడు అగ్నిని దింపక్కర్లేదు, ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు. హల్లో చెప్పండి. మనలో నుంచి వెళుతున్న ఆ దేవుని ఆత్మ యొక్క శక్తి ఏం చేయగలదంటే దేనినైనా దహించగలిగిన స్థితిలోకి తీసుకెళ్ళగలుగుతుంది. అది చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పాలి, కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మన వాగ్దానానికి అడ్డుకున్నవి చిరిగిపోవాలి ప్రభు కృప వల్ల. ఆయన తెరను చింపేయాలి ఈ రోజున. దానికి చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధానంలో ప్రార్థన, దేవుని సన్నిధిలో ఆత్మతో కూడిన ఆరాధన. నాకు చూశారు కదా ఎంత బలమైన దేవుని సన్నిధి ఉందో. మీలో ఎంతమంది అనుభవిస్తున్నారో తెలియదు, కానీ ఎంతో బలమైన దేవుని సన్నిధి ఇక్కడ ఉంటా ఉంది. పలుమార్లు మేము అనుకునే వాళ్ళం బయట మీటింగ్స్ పెట్టాలి అని, ఎస్పెషల్లీ కాన్ఫరెన్స్లు. కానీ దేవుడు ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే ఇక్కడ పెడితే బలమైన దేవుని సన్నిధి ఉంటుంది. మనకి సన్నిధి ముఖ్యం. అందుకనే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ దీవించబడాలనే ఉద్దేశంతో ఆ సన్నిధిని అనుభవించాలి, అభిషేకంలో వచ్చే శక్తిని అనేకులు చూడాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేయబడుతుందన్నమాట. కనుక ప్రార్థించండి. నెల 27, 28 2 రోజులు ఈ సంవత్సరం ఉమెన్స్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. మరి 27 పగలు యాన్సీ పౌలోస్ గారు అని ఒక మంచి దైవ సేవకురాలు, వారి యొక్క హస్బెండ్ ప్రభు కొరకు హతసాక్షిగా చంపబడ్డాడు పరిచర్యలో. అటువంటి పవర్ఫుల్ ఒక మరి దైవ సేవకురాలు, అలాగే మనందరికీ పరిచయస్తులు, ప్రభు చేత చాలా బలంగా వాడబడుతున్న ఒక దైవ సేవకురాలు మనకు తెలుసు కదండి, షారూన్ ప్రవీణ్ అమ్మగారు. వారు కూడా మన మధ్యలోనికి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధిలో ఇప్పటి నుంచి ప్రార్థన మొదలుపెట్టండి. దేవుడు తన కార్యములను మునుపటి సంవత్సరము కంటే అధికముగా గొప్పగా ప్రభు జరిగించునుగాక. మా టార్గెట్ ఎప్పుడు కూడా దైవ సేవకురాలు. ఎందుకంటే చాలామంది దైవ సేవకురాలు ప్రోత్సాహం లేని వారు చాలామంది ఉన్నారు. ప్రతి సంవత్సరం గత 2 సంవత్సరాల నుంచి అనేక మంది బలపరచబడతా ఉన్నారు. నేను ఒక గ్రామానికి వాక్యం చెప్పడానికి ఆహ్వానించినప్పుడు వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు వచ్చి కలిసి టీ పెట్టి ఒక మాట అందావిడ, అయ్యా నేను గత 15 సంవత్సరాల నుంచి పరిచర్లో ఉన్నాను, ఇంతవరకు ఎప్పుడు బయటికి లేదు, వాక్యం చెప్పలేదు, ఏమి చేయలేదయ్యా. కానీ పోయిన సంవత్సరం ఈ కాన్ఫరెన్స్ వచ్చిన తర్వాత నేను బలపరచబడి ఇప్పుడు బయటికి వెళ్ళి వాక్యం చెప్తున్నాను, సంఘంలో వాడబడుతున్నానని చెప్పారు ఆవిడ. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకు 1 కోటి రూపాయలు ఖర్చు అయినా పర్లే కదా. ఒక మనిషి ప్రభు కొరకు వాడబడుతుంటే ఎన్ని ఆత్మలు రక్షించబడతాయి. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం కూడా అనేక మందిని దేవుడు బలపరచునుగాక. కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి, అవి కూడా సాల్వ్ చేయడానికి ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా అందరు చేతులు కలిపి ఈ సంవత్సరం అద్భుతంగా కార్యక్రమం జరిగించడానికి దేవుడు సహాయం చేయనుగాక. మనకి మొదటి ఆధారం ప్రార్థన వల్లే అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మీరు కూడా ప్రార్థన చేయండి. మరలా ప్రార్థన గురించి ఒక పాట రాయాల్సి ఉంది. మరి ఇంతవరకు చాలా ప్రార్థన చేస్తూ ఉన్నాను, అనేకసార్లు రాస్తున్నాను, చేర్పేస్తున్నాను. ఏమో దేవుడు ఏ టైంలో ఏ పాట ఇస్తాడో తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట మాత్రం పాట రాయాలనుకున్నప్పుడు నా హృదయంలో చాలా సంతోషం అనిపించింది. కన్నీళ్లు చదివే ప్రార్థన అని ఒక మాట నా హృదయంలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడు కన్నీళ్లు దాచేవాడు మాత్రమే కాదు, కన్నీళ్లు చదివేవాడు కూడా ఆయన. దేవునికి స్తోత్రం. అలాగే మీ అందరూ ప్రార్థన చేయండి. దేవుడు మనకి ఆయన కృప సమృద్ధిగా ఇచ్చునుగాక. నెక్స్ట్ అంటే 9వ తారీఖు నుండి ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతూ ఉంది. ఈ నెలలో కూడా 14 days 14 రోజులు ఉపవాస కూడిక జరుగుతుంది. గతసారి సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు జరిగింది. ఈసారి రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 దాకా జరుగుతుంది. హల్లెలూయా చెప్పండి. సో రాత్రి 12ంటికి ప్రార్థన జరుగుతుంది, జూమ్లో జరుగుతుంది. కంగారు పట్టకండి, అప్పుడైతే కొంచెం నిద్రపోవచ్చు కాబట్టి. హల్లెలూయా చెప్పండి. ఆ జూమ్లో చాలా బాగుంటుంది. కొంతమంది స్టక్ అయిపోతారు, ఇలా ఆ నిద్రపోయే వాళ్ళు ఎక్కువ మంది దొరికిపోతారు. వాళ్ళు ఇలా నిద్రపోయి అలా స్టక్ అయిపోతారు.
అది మీకు తెలియదు, మాకే తెలుస్తుంది. అవన్నీ మేము చక్కగా పిక్చర్స్ తీసుకొని ఒక మొమెంటం లాగా తయారు చేసుకొని పెడదాం అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకు అనంటే ప్రభు సన్నిధిలో ప్రభు వీటన్నిటికీ ప్రతిఫలం ఇవ్వను ఆయన, ఇంత కష్టపడి నీ పరిచయం జరిగిస్తున్నాను. చేతులెత్తి హల్లెలూయా చెబుదాం. ఒక చిన్న వాక్యాన్ని ప్రభు నా హృదయంలో ఇచ్చిన కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఈ సంవత్సరము దేవుని వాక్యాన్ని ఎక్కువ చదవమని ప్రభు నాకు చెప్పాడు. అందుకే నేను చెప్పే కదా, ప్రతి ఉపవాస కూడికలో ఒక గ్రంథాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. దేవుని చిత్తమైతే ఈ 14 రోజులు ఎజ్కేల్ గ్రంథం కానీ హోషేయ గ్రంథాన్ని కానీ ధ్యానించుకుంటానికి దేవుడు కృప దయచేయును గాక. ఈరోజు యోనాలో నుంచి కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభు నా హృదయంలో ఇచ్చిన ఆలోచన కొన్ని మాటలు యోనాలో నుండి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా యోనా గ్రంథం తెలియని వాళ్ళు ఎవరుండరు. 762 పేజీ 763 పేజీ, ఈ 2 పేజీలు చదివితే యోనా అంతా కనపడుతుంది. హల్లెలూయా చెప్పండి. చాలా పెద్ద విషయాలు ఉంటాయి, కానీ క్లుప్తంగా 2 పేజీల్లోనే రాయబడి ఉంటుంది. ఈ యోనా గ్రంథంలో నుంచి దేవుడు మనందరితో కూడా మాట్లాడునుగాక. కొంచెం నాతో మీరు మాట్లాడాలండి. నేను ఒక మాట చెప్తున్నాను, వాక్యం ఎవరిలో ఉంటుందో వారే రానున్న దినాల్లో నిలబడతారు. వినేవారు కాదు దేవునికి కావాల్సింది, వాక్యము హృదయములో ఉండేవారు కావాలి. వాక్యములో నిలిచేవారు, వాక్యములో నాటబడేవారు కావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, యోనా గ్రంథంలో ఎన్నున్నాయి అధ్యాయాలు? అందరు గట్టిగా చెప్పాలి. 4 అధ్యాయాలు ఉన్నాయి. సింపుల్గా చెప్పిన 4 అధ్యాయాలు ఏంటో, మొదటి అధ్యాయము దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్న పరిస్థితి, 2వ అధ్యాయము దేవుని దగ్గరికి వస్తున్న పరిస్థితి, 3వ అధ్యాయము దేవునితో నడుస్తున్న పరిస్థితి, 4వ అధ్యాయం దేవుని కంటే ముందు వెళ్ళిపోతున్న పరిస్థితి. ఎంత సింపుల్గా అర్థమైంది, ఇక చెప్పక్కర్లేదు, మీకు అర్థమైంది. చెప్పండి, మొదటి అధ్యాయము దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి, 2వ అధ్యాయము దేవుని దగ్గరకు వస్తున్న పరిస్థితి, 3వ అధ్యాయము దేవునితో నడుస్తున్న పరిస్థితి, 4వ అధ్యాయము దేవుని క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఈజ్ గోయింగ్ అహెడ్ ఆఫ్ గాడ్. నిజమేనంటారా? ఈ 4 అధ్యాయాల్లో ఏ అధ్యాయంలో ఉన్నాం మనం? ఏమో ఆలోచించుకోవాలి. చాలాసార్లు భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తాం, వాక్యం వింటూ ఉన్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈరోజు కూర్చొని ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఏ అధ్యాయంలో నేను ఉన్నానో. హల్లెలూయా. సో దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా మీరు వినండి. చదివేవారు కూడా శ్రద్ధగా వాక్యాన్ని చదవాలి. ఈ మధ్యకాలంలో ఒక ఆయన చదివాడంట, ద్రాక్షవల్లి నేను ఈగలు మీరు అన్నాడట. ఏంటి? ఎదుగా అక్కడ ఏమనుంది? తీగలు ఉంది. ఇంకొకటి కూడా ఈ మధ్యకాలంలో వచ్చింది. అదేంటనంటే, ఒక అబ్బాయి వాక్యం చదువుతూ ఉన్నాడు. మాట జ్ఞాపకం సరే వచ్చినప్పుడు చెప్తాలే. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో చదివేవారు వినేవారు ఏం చేయాలి చెప్పండి? ప్రభువా, నేను ఆపత్కాలమందు నీవు త్రాగుతున్నావు అన్నాడంట. దాగి ఉన్నావు అనబోయి దేవుడు తాగుతున్నాడు అంటున్నాడు. కనుక చిన్న ఒత్తు పొల్లు తేడా వచ్చినా చాలా కష్టం. అందుకే చదివేవారు మీరు నమ్మరు. దయచేసి నేను ఎవరు విమర్శించలేను, ఊరికే కొంచెం మీరు వాక్యంలోకి వస్తాను. ఒక చోటుకి వెళితే కృతజ్ఞత కూడా జరుగుతుంది. యెహోవా దయాళుడు, ఆయనకి కితకితలు చెల్లించండి అంటాడు. సరే, ఫస్ట్ టైం తప్పు చెప్పాడా అంటే మళ్ళీ ఏదో చెప్తాడు, 3వసారి అదే అంటున్నాడు. ఈ కితకితలు ఏంట్రా బాబు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. చేతులెత్తి హల్లెలూయా చెప్పాడు. అందుకే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. చెప్పండి పక్కన వాళ్ళకి, జాగ్రత్తగా వినాలి. లేకపోతే చాలా ప్రమాదం. మనం మర్చిపోయి ఇవన్నీ చెప్పామనుకోండి, ఎవరికైనా చాలా ప్రమాదం అయిపోద్ది. యోనా గ్రంథంలో నుంచి చెప్పే కదా 4 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం ఏంటి? దేవుని దగ్గర నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతున్న మనిషి యోనా. 2వ అధ్యాయము దేవుని యొద్దకు వస్తున్న యోనా.
3వ అధ్యాయము దేవునితో నడుస్తున్న యోన, 4వ అధ్యాయము దేవుని దాటుకుని వెళ్ళిపోతున్న యోన. ఈ 4 మన మధ్యలో దేవుడు ఉంచి ఉన్నాడు. వాస్తవంగా మనము 3వ అధ్యాయంలో ఉండాలి. ఎప్పుడు వి నీడ్ టు వాక్ విత్ గాడ్. దేవునితో నడిచేవారిగా మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి. అటు దేవుడి నుంచి దూరం అయిపోకూడదు, దేవుని దాటి మనం వెళ్ళిపోకూడదు. సో ఇవన్నీ చెప్పేంత సమయం లేదు, కానీ 1, 2, 3 మాటలు వేగంగా చెప్పేసి కూర్చోవాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు వాక్యం ఏంటంటే, హౌ ఈజ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నీకున్న సంబంధము ఏ రీతిగా ఉంది అనేది ఆలోచించుకోవాలి. ఎందుకు అనంటే, ఇంత భక్తి జీవితాన్ని చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాక ప్రభు నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు అనుకోండి, మొత్తం వేస్ట్ అయిపోద్ది ఈ సంవత్సరాలన్నీ. అవునంటారు కదా. రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవునితో ఉన్న సహవాసమే మన జీవిత విజయము. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. సో ఇక్కడ మొదటి వచనం చదివితే, యెహోవా వాక్కు అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఎవరు యోనా అంటే ప్రవక్త. అందరు చెప్పండి, యోనా ఎవరో కొంచెం గట్టిగా మాట్లాడండి. యోనా అంటే ఎవరైనా ప్రవక్త. ప్రవక్తకున్న వరం ఏంటి? ప్రవచన వరం కదా. ప్రవక్తకున్న వరం ఏంటి? ప్రవచనం. సో ప్రవచనం వరము కలిగిన ఒక మనుష్యుడు, ఒక దేవుని బిడ్డ దేవుని నుంచి దూరమై వెళ్ళిపోతున్నాడు. బయట వాళ్ళు కాదు. ఈరోజు వెళ్ళిపోతున్న వారు ఎవరంటే బయట వాళ్ళు కాదు, దేవుని దగ్గర నుంచి కృపాలు అంటే వరములు పొందుకొని దేవుని యొక్క పిలుపులు తీసుకున్న అనేక మంది దూరం అయిపోతూ ఉన్నారు. అది చాలా బాధకరమైన విషయం అయినప్పటికీ కూడా ఒక వాక్యం నేను బైబిల్లో చదివినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే కొన్నిసార్లు దేవుని నుంచి దూరం అయిపోతున్న వారి కొరకు మనం ఎంతో ఎడిగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా ఎందుకని నీ పిలుపు నుంచి దూరమై వెళ్ళిపోతున్నారు, లేకపోతే ప్రభా నీవిచ్చిన స్థితిగతుల నుంచి వెళ్ళిపోతున్నారు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి. ఆ ప్రార్థన చేస్తున్న వారికి దేవుడు నాకు ఇచ్చిన ఒక ధైర్యంతో కూడిన మాట ఏంటంటే, రోమ 11వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములో పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక ట్రాన్స్లేషన్లో ఏమని రాస్తుందంటే రివర్కబుల్ అని రాస్తుందంటే, దేవుడు అంట తిరిగి తీసుకోడంట. ఆయన తాను ఇచ్చిన పిలుపును, తాను ఇచ్చిన వరములను తీసుకోడు. కానీ ఎలాగ మనుషులు పోగొట్టుకుంటున్నారు, ఎలాగ మనుషులు మెస్సప్ అయిపోతున్నారు అని మనం ఆలోచించుకుంటున్నట్లయితే మనకు తెలుసు, దొంగిలించేవాడు ఒకడున్నాడు ఈ భూమి మీద. ఎవరు అతను? సాతాను. అందుకే బైబిల్ అంటుంది కదా, దొంగతనము చేయుటకును, హత్య చేయుటకును, నాశనమును చేయటానికి వస్తాడు, నేనైతే సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి వచ్చాను అన్నాడు. దేవునికి హల్లెలూయా. మీరు అందుకనే చూడండి, దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలను కూడా పిలిచాడు. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండి పిలిచి వారికి వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత వెళుతున్న ప్రయాణంలో అనేక మార్లు వారు నమ్మకస్తులుగా లేరు, దేవుని వైపు తిరిగిన వారుగా కనబడుతున్నారు. కానీ పిలిచిన దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు. ఆయన అంటాడు కదా, ఈ తరం ఆగిపోతే నేను ఇంకొక తరాన్ని తీసుకెళ్తాను, ఎందుకంటే నా పిలుపుని నేను వెనక్కి తీసుకోను అన్నాడు దేవుడు. స్తోత్రం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు తన పనిని ఆపలేదు, తాను పిలిచిన పిలుపుని తీసుకోలేదు. తాను నడిపిస్తున్నప్పుడు ఒకడు కాకపోతే మరొక తరాన్ని దేవుడు నడిపించాడు. ఒకడు ప్రవేశించకపోతే ఇంకొకరిని తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోనా 1:1 మనం చదువుతున్నప్పుడు, యెహోవా వాక్కు అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై. యోనా దగ్గర ఏముంది? దేవుని మాట ఉన్నవాడు, దేవుని చేత వరాన్ని పొందుకున్నవాడు, దేవుని చేత పిలుపును పొందుకున్నవాడు. ఇక్కడ కూర్చున్న మనందరం ఎవరు చెప్పండి? దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చి అనుభవించేవాళ్ళం, దేవుని పిలుపును అందుకున్న వాళ్ళం, దేవుని చేత వరములను పొందుకున్న వాళ్ళం. చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏంటండి ఆయన దగ్గరికి వచ్చిన మాట చెప్పండి. దేవుడు ఏమంటున్నాడు ఆయనతో? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణముకు పారిపోవలనని యోనా యుప్పేకు పోయి తర్షీషు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవిచ్చి యెహోవా సన్నిధిని నిలువక
ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? అందరూ మాట్లాడాలి. నినివే వెళ్ళమంటున్నాడు. ఈయన ఎక్కడికి బయలుదేరాడు? టికెట్ ఎక్కడికి తీసుకున్నాడు? తర్షీషుకు తీసుకున్నాడు. నినివే అంటే మనకు తెలుసు అసీరుల యొక్క మెయిన్ క్యాపిటల్ అయి ఉంటుంది. వారు ప్రతిసారి ఇశ్రాయేలు ప్రజల పట్ల ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇక్కడ యోనా కూడా మనము చూసినట్లయితే అతడు మరి ఇశ్రాయేలు దేశం చెందినవాడు కనుక అతనికి ఒక పొలిటికల్గా అంటే ఎప్పుడు వారి దేశం మీద దాడి చేసేవారు కాబట్టి ఆ దేశం పేరు ఎత్తితే మనకి ఎవరికైనా ఏమొస్తుంది చెప్పండి? మన హృదయంలో వ్యతిరేకత వస్తుంది. అవునా కదా? ఇప్పుడు మనం పాకిస్తాన్ అనగానే ఇండియన్స్ అందరికీ ఎలా ఉంటుంది? ఒక రకమైన వ్యతిరేక. కారణం ఏంటంటే జరిగిన ఏదో పరిస్థితులు. ఇక్కడ యోనాకు కూడా అంతే. ఆ మనసులో ఉన్న పరిస్థితులను బట్టి వాస్తవంగా అతనికి అక్కడికి వెళ్ళటం ఇష్టము లేదు. కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నినివేకి వెళ్ళమంటున్నాడు. ఈయన టికెట్ ఎటు తీసుకున్నాడు? తర్షీషు తీసుకున్నాడు. ఇక్కడ ఒక మాట చూడండి. యోనా అనే మాటకు అర్థము పావురము అని అర్థం. డౌ చెప్పండి. యోనా అనే మాటకు అర్థం ఏంటి? గొవ్వ కదా. ఆ గొవ్వ స్వభావం మనకు తెలుసు, చాలా జంటిల్గా ఉంటుంది. బైబిల్లో కూడా అనేక సార్లు దాన్ని పరిశుద్ధాత్మతో పోల్చాడు. వారి నాన్న పేరేంటి? అమితేయి. అమితేయి అనే మాటకు అర్థం ఏంటి? సత్యము అని అర్థం. చెప్పండి. ఆ అమితేయి అనే మాటకు అర్థం ఏంటి? సత్యము. దేవుడు అంటున్నాడు, ఒరే బాబు, పావురం లాంటి యోనా, నువ్వేం చేయాలి అని అంటే నా స్వరముగా నీవు మారి సత్యమును కొంచెం వెళ్ళి నినివే పట్టణంలో ప్రకటించు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. యు బీ ఎ వాయిస్ ఆఫ్ మై స్పిరిట్ టు స్పీక్ మై ట్రూత్ అని దేవుడు పిలుస్తా పంపించాడు. ఎవరిని? అవునండి. ఇక్కడ మా జాగ్రత్త వినాలి. చాలా వినుంటారు మీరు వాక్యం. కొన్ని వాక్యాలు మనం వినగానే ఎంత నాకు తెలుసులే అనుకుంటాం. ఎందుకంటే యోనా అంటే చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు, తినలేదు, కింద బయటకు వచ్చాడు, తెలిసే అనుకుంటాం. అలాగే దేవుడు ఏదో ఒకటి కొత్తది మాట్లాడతాడు. హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యంలో ఉన్న ప్రత్యేకత. అందుకే కొత్తది ఉంది కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది, నేను నేర్చుకున్నాను కాబట్టి చెప్పాల్సి వస్తుంది. చెప్పండి. తర్షీష్ అనే మాటకు అర్థము చెప్పండి. తర్షీష్ అనే మాటకు అర్థం ఏంటి? చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. యోనా అనే మాటకు అర్థం ఏంటి? అందరూ మాట్లాడాలి. యోనా అనే మాటకు అర్థము పావురు. డౌ ఇంగ్లీష్లో రాశాడు. అమితే అనే మాటకు అర్థము సత్యము. నినివే అనే మాటకు అర్థం ఏంటంటే అక్కడ ఒక నిన్ అని ఒక దేవత ఉండేది. ఆ దేవత ఏంటంటే చేపలు, మత్యమునకు దేవత అన్నమాట. చెప్పండి ఏంటి? మత్యమునకు దేవత. ఇప్పుడు అర్థమైంది కదా. తర్షీష్ అనే మాటకు అర్థం ఏంటి అని అంటే డిలైట్నెస్, ప్లీజింగ్ టు ద ఐస్, కంటికి చాలా ఆకర్షణగా ఉండేది అని అర్థం అనమాట. ఇప్పుడు ఈ మాటలన్నీ కలుపుకోండి. యోనా అనే వ్యక్తి పేరేంటి చెప్పండి? పావురము. తండ్రి పేరు సత్యము. దేవుడు అంటున్నాడు, నీకు నేను ఎటువంటి ఆత్మనిచ్చానంటే నా సత్యమును ప్రకటించి ఆత్మను అనుగ్రహించి నిన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాను? నినివే అనే ప్రాంతానికి వెళ్ళమంటున్నాను. కానీ అతడు ఎక్కడికి వెళ్తున్నాడంట? తర్షీష్కి వెళ్తున్నాడు. నినివే అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? అక్కడ ఏముంది? ఒక చేప అని చెప్పబడుతున్నా, లేకపోతే గాడెస్ అక్కడ ఉంటా ఉంది. ఈయనేమో ఎక్కడికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు? తర్షీష్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. తర్షీష్ అనే మాటకు అర్థం ఏంటి? కంటికి ఆకర్షణంగా కనబడుతుంది. దాట్ విచ్ ఈస్ ప్లీజింగ్ టు ద ఐస్. దేవుని వాక్యం ఏంటనే దేవుని బిడ్డలారా మీరు చెప్పండి. ప్రతి ఆదివారం దేవుని వాక్యం మన దగ్గరకు వస్తూ ఉంది. ప్రభు చాలా విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మాటలు వింటున్న మనము, ఆయన చేత పిలువబడిన మనము, ఆయన యొక్క వరములు పొందుకున్న మనము ఈ రోజున దేవుడు పలు విషయాలు మనకి చెబుతూ ఉంటే అవి మనకి నచ్చట్లేదు. కానీ మనకి ఏం నచ్చుతుందంటే మన కంటికి ఏది ఇష్టమో, మన మనస్సునకు ఏది ఇష్టమో, మనుషులను చూసినప్పుడు ఏది ప్రసాదించగలమో అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మీరు చెప్పండి, యోనాకి మనకేంటి డిఫరెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే దీనిని బట్టి అర్థమవుతుంది ఏంటంటే అక్కడ యోనా దేవుని వాక్కును అందుకున్న యోనా, దేవుని వరములు అందుకున్న యోనా ఆ రోజు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు. చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మీరు అనుకుని ఉంటారు, అబ్బా మంచి వాకింగ్ చెప్తాడు, మొన్న వారం దేవుడు మంచి మాట్లాడారు, దేవుడు కార్యాలు చేస్తాడు, అలాంటిది చెప్తాడు అనుకుని వచ్చాను అనుకోకండి. జాగ్రత్తగా వినాలి. మీరు చెప్పండి, యోనా ఉన్న అదే పరిస్థితి కదా మంది కూడా. దేవుని వాక్కు ఎవరికి ప్రత్యక్షమై?
యోనాకి ప్రత్యక్షమై. ప్రతి ఆదివారం ఎవరికి వాక్యం ప్రత్యక్షమవుతుంది? మనకే. అందరూ చెప్పండి, మనకి. చెప్పండి, నాకు ప్రత్యక్షమై ఇదిగో ఇది చెయ్యి, ఇది చేయొద్దు, ఇలా ఉండు, అలా ఉండొద్దు. ప్రభువా నువ్వు ఏది చేయొద్దన్నావో అదే చేస్తా, నువ్వు ఏది చేయొద్దంటావు అదే చేస్తా, నువ్వేం చేయమంటావు అది నేను చేయను. ఇప్పుడు యోనాకి నీకు ఏంటి డిఫరెన్స్ అంటున్నాను నేను. సరే నేను ఇలాగే వెళ్ళిపోతాను, ఈయన ఇలాగే చెప్తాడు, పైన ఉన్న ఆయన అలాగే చెప్తాడు, కింద ఉన్న ఆయన ఇలాగే చెప్తాడు అనుకుంటే 4వ వచనం చదవాలి. 2వ అధ్యాయం 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. స్తోత్రం గట్టిగా చెప్పాలి. చదవండి ఆ మాట. యెహోవా సముద్రం మీద గాలి పుట్టించగా. ప్రతి జీవితంలో ఎదురే పరిస్థితులు సాతాను కాదు, సమ్టైమ్స్ గాడ్ ఆల్సో. డిమానిక్ స్ట్రామ్స్ ఉంటాయి, గాడ్లీ స్ట్రామ్స్ ఉంటాయి. డిమానిక్ స్ట్రామ్స్ ఏంటంటే నాశనం చేయడానికి, గాడ్లీ స్ట్రామ్స్ దేనికంటే డిసిప్లిన్ చేయడానికి. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. కానీ ఈరోజు విచిత్రం ఏంటి తెలుసా? దేవుడి నుంచి దూరం అయిపోతున్న నీ పైన దేవుడు ఒక పరిస్థితిని పంపిస్తుంటే ఆ పరిస్థితిని చూసి యేసు నవ్వును పోసాతానా అంటున్నావు నువ్వు. కానీ పంపించింది ఎవరు? మాట్లాడలే. పంపించింది దేవుడు. నువ్వు ఎవరిని గద్దిస్తున్నావు? సాతానుని కాదు, దేవుడిని గద్దించడానికి ప్రయత్నం చేస్తున్నావు. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నేనేమంటాను తెలుసా? ఈరోజు దేవుడు కొన్ని ప్రతికూలతలు పంపించి ఉండే, అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకో తెలుసా? ఆయన గాలిని పంపించినప్పుడు ఆ గాలి కొన్నిసార్లు ఆదరణకరమైన గాలి కూడా ఉంది. పరిశుద్ధాత్మను కూడా దేనితో పోల్చాడంటే ఈ విండ్తో పోల్చాడు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు గాలి వలె నీ మీద వీచి ఎంతో ఆదరణ ఇచ్చాడు, నీకు ఎంతో బలం ఇచ్చాడు, ఎంతో కృపనిచ్చాడు. కానీ అదే గాలి ఎలా వచ్చిందంటే ఇప్పుడు చెప్పండి, అది ప్రతికూలతగా జీవితంలోనికి వస్తూ ఉంది. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరి మీదకి వచ్చింది ఇక్కడ? దేవుని మాటను వినకుండా దేవుని దగ్గర నుంచి పారిపోతున్నవాడు. మనం ఏమనుకుంటామంటే మందిరంకి రాని వాళ్ళు, లేకపోతే ఆయా వ్యసనాల్లో ఉన్నవాళ్ళే దేవుని దూరం. లేదు, ఈరోజు వాక్యం వింటూ కూడా దేవుని దగ్గర నుంచి పారిపోతున్న వారు చాలామంది ఉన్నారు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ పగటి వేళ. దేవుని మాటలు గ్రహించుకుంటే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఏమైందంట, దేవుడు ఏనిని పంపించాడు? గాలిని పంపించాడు. గాలిని పంపించిన తర్వాత పరిస్థితులు చూడండి. 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయటకే అందులో సరుకులు సముద్రంలో పారవేసి అప్పటికే యోనా ఓడ దిగువ భాగమును పోయి పండుకొని గాఢ నిద్రపోచుండెను. ఏ నిద్ర? గాఢ నిద్ర. హల్లెలూయా. 2 రకాల నిద్ర ఉంటుందంట. ఒక నిద్ర ఏంటంటే స్లీపింగ్ దట్ ఈస్ హైడింగ్ ఫ్రమ్ గాడ్. ఇంకొక నిద్ర ఉంది, అదేంటంటే స్లీపింగ్ దట్ ఈస్ హైడింగ్ ఇన్ గాడ్. అర్థమైందా? ఇన్ గాడ్ ఉంది, ఫ్రమ్ గాడ్ ఉందంట. ఇక్కడ యోనాదేది ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి దాక్కొని. ఏమండి నాకేమర్థమైంది తెలుసా? కొన్నిసార్లు వచ్చి అంటాం, అయ్యారండి మా ఇంట్లో అన్ని సమస్యలేనండి, అందరు నాకు సమస్యలు పెడుతున్నారండి. నేనేమంటా తెలుసా? దట్ ఈస్ వైస్ వర్సా. నీ మూలంగా అందరికీ సమస్య ఇంట్లో. చూసుకో వాక్యంలో. దేవుని మాట వినని యోనా వల్ల ఓడలో అందరికీ సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు ఈ సమస్యలు ఎవరి మూలంగా వచ్చినాయి? ఏమండి ప్రశాంతంగా ప్రయాణం వెళ్ళిపోతుంది, వీళ్ళకి వచ్చింది సమస్య. ఎవరి వల్ల? యోనా వల్ల. నేను చెప్తున్నాను, నీ వల్లే కుటుంబంలో సమస్య. నువ్వు దేవుని మాట వినని కారణం చేతే నీ ఇంటిలో సమస్య, నీ బిడ్డలకి సమస్య. నమ్మిన వారు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే వారి దేవతలకు ప్రార్థన చేసుకొని అన్ని చేసి, అప్పట్లో ఒక అలవాటు ఏంటంటే చీటీలు వేసేవారు అనమాట. చీటీలు ఎత్తే అందరి పేరు రాసి చీటీ అయితే అదిగో కిందకి వెళ్ళి పడుకున్నవాడు పేరు వచ్చింది. ఎవరిది? యోనా. స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి.
చూడండి, అక్కడే అంతటిలో ఓడవారు ఎవని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకి మనము చీట్లు వేతు రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చాను. కాబట్టి వారు అతన్ని చూసి, ఎవరిని బట్టి కీడు మాకు సంభవించిన, నీ వ్యాపారం ఏంటో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చితో, నీ దేశం ఏంటో, జనం ఏంటో, ఈ సంగతి అంతా మాకు తెలియజేయమనగా అతడు వారితో, నేను హెబ్రియుడను, సముద్రమునకు భూమికి సృష్టికర్త అయి ఆకాశమందు దేవుడి ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు ఇక్కడ చూడండి, ఇందాక చెప్పే కదా, నిద్రపోతున్నాడు 2 రకాలు ఉంది. ఒకడు దేవుని నుంచి దూరమై నిద్రపోతున్నాడు, ఒకడు ఉన్నాడు. ఒకడు దేవునిలో ఉన్నాడు. ఆ వాక్యం ఏంటి తెలుసా? మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. స్తోత్రం చెప్పండి. అక్కడ విశ్రామం తీసుకుంటున్న ఒకడు ఉన్నాడు. దేవుడి నుంచి దూరమైపోయి విశ్రామ తీసుకుంటున్న వారు మరొకరు కూడా ఉన్నారు. ఎంత బాధకరమైన విషయం ఏంటనంటే, దేవునిని ఎరగని వారు వచ్చి, బ్రో ప్లీజ్ రైజ్ అప్ అని ఆయన పిలుస్తున్నారు. హల్లెలూయా చెప్పండి. ఎవరు వచ్చి పిలుస్తున్నారు? అన్యజనులు అయిన వాళ్ళు వచ్చినారు. బాబు నువ్వు కొంచెం లేచి ప్రార్థన చేయను, అయినా నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు సమస్య, మాకు సమస్య, మేము ఇరుకులో పడ్డాం అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి. అందుకే ప్రభు కూడా అన్నాడు, మనం ప్రార్థన చేస్తేనే రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తే, ఎవరు ప్రార్థన చేస్తే, మనము ప్రార్థన చేస్తేనే దేశములో సమాధానం, సంతోషం ఉంటుంది అన్నాడు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో దేవుని వాక్కు ఎవరి దగ్గరికి వచ్చిందంట? యోన దగ్గర. దేవుని వాక్కు రావడం అంటే, అందుకే దావీదు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైంది. నీకు వచ్చిన వాక్యం ఏంటి? నీ త్రోవకు వెలుగైంది. నీ త్రోవకు వెలుగై ఉన్న వాక్యం నీ దగ్గరికి వచ్చింది, దీపములాగా వచ్చింది. ఆ దీపములో దేవుడు చూపించిన దారి ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నాడు దేవుడు? చెప్పండి. ఏ ఊరు వెళ్ళమన్నాడు? నినివే వెళ్ళమన్నాడు. నీకు వెలిగించిన దారి చూపించినా కూడా నువ్వు డైవర్ట్ అయ్యి ఎటు వెళ్ళిపోతున్నావంటే తర్షీష్కి వెళ్తున్నావు. నీ వల్ల చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగా. నేను ఒక మాట చెప్తున్నా, 2 చేతులు జోడించి, నువ్వు దేవుని చిత్తమునకు నీ జీవితాన్ని సమర్పించుకొని రోజు వరకు నీ ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతూనే ఉంటారు. నీ ఇంట్లో వాళ్ళు ఎవరికి సమాధానం లేకుండా చేస్తావు నువ్వు. ఈ పగటి వేళ చేతులు చెప్పండి, దేవా నీ చిత్తముని చేసే వ్యక్తిగా ఉండాలి. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయి ఇప్పుడన్నా తిరగాలి కదా. చేతులు చెప్పండి, నీ చిత్తం జరిగించే వ్యక్తిగా ఉండాలి. మన పిల్లలు కాదు సమస్య, మనమే. మనలో కొన్ని సమర్పణ లేక దేవుడు నీకు ప్రత్యక్షత కలిగించి, దేవుడు నీతో మాట్లాడి, ఇదిగో ఇలా ఇల్లు ఆత్మీయ జీవితంలో ఇలా ఉండు అని ప్రభు చెప్తుంటాయి. నీ మాటలు పక్కకు పెట్టి నీ ఇష్టానుసారంగా వెళుతున్నావు, చాలా పరిస్థితులు వస్తూ ఉన్నాయి అన్నమాట. అందుకని బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది కదా, ఏమంటాడు అని అంటే, బైబిల్లో ఒక మనుషుడు నీకు విరోధం అయితే గనక ప్రార్థిస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు, కానీ దేవుడు నీకు విరోధం అయితే ఎవడు రక్షిస్తాడు? యోబు గ్రంథంలో ఉందన్నమాట. ఉందా లేదా? గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఒక మనిషి మనకి విరోధం అయ్యాడు అనుకోండి, ఎవరికి ప్రార్థన చేయొచ్చు? మరి దేవుడే విరోధం అయితే ఎవరికి ప్రార్థన చేస్తావు? ఏం చేయగలుగుతావు? ఏమీ కూడా చేయలేవు. ఈ రోజున మన ప్రార్థన ఏంటి తెలుసా? దేవా నా వల్ల ఎవ్వరికీ సమస్య రాకూడదు నాయన. చెప్పండి చేతులేదు, నా వల్ల ఎవ్వరికీ సమస్య రాకూడదు. నా వల్ల నా బిడ్డలకి రాకూడదు, సంఘానికి రాకూడదు, నేను బ్రతికినంత కాలం. అందుకే దావీదు అంటాడు, ప్రభా నేను బతికి నీ డోర్ కీపర్గా ఉన్నా చాలు అన్నాడు. ఇది తెలుగులో ఏంటది? దేవా నీ సన్నిధిలో నేను ద్వారపాలకుడుగా ఉన్నా సరే చాలు, నేను ఇంకేం పెద్ద కోరికలు లేవు నాకు అన్నాడు. అంటే అర్థం ఏంటి? నీ ఇష్టం, నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావో, ఏం కోరుకుంటున్నావో అది నేను చేస్తే చాలు ప్రభు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఎంత పరిస్థితి వచ్చింది చూడండి. ఈయన వల్ల ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది, ఈయన వల్ల ఇంట్లో వాళ్ళు కూడా ప్రార్థనలు మొదలెట్టారు. స్తోత్రం చెప్పండి. నాకు అప్పుడు అర్థమైంది, దేవుడు తన్ను ప్రేమించి పిలిచిన వారి కోసం అన్ని మంచి కోసం చేస్తాడన్నాడు కదా. హల్లెలూయా చెప్పండి. అన్ని మంచి కోసం చేస్తాడు ఆయన.
ఇతన్ని తీసుకెళ్ళి ఇప్పుడు వాళ్ళందరూ డిసైడ్, నాకు అనిపించింది వాళ్ళు ఎంత మంచి మనుషులు అని. అతను ఏమన్నాడు అని అంటే, నా వల్లేనండి ఇబ్బంది వచ్చింది, నా వల్లే, నన్ను తీసి ఎక్కడ పడేసేయండి, సముద్రంలో పడేయండి. పాపం వాళ్ళేమో పక్క నుంచి పెద్ద పెద్ద ప్రార్థనలు, దేవా ఈయన పడేయమన్నాడు, పడేసాక ఈ చేపలు మా మీదకి వస్తాయేమో, మమ్మల్ని క్షమించింది, ఆయన నీకు దండం పెడతానా, ఇలా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఉంటారంటారు ఈ రోజుల్లో? వాళ్ళు బతిమలాడుకున్నారు, ప్రభువా ఇతన్ని పడేస్తే చచ్చిపోతే ఈ దోషాలు మా మీదకి రాకూడదు, అతడు పడేయమన్నాడు కానీ మేము పడవేయటానికి ఇష్టపడట్లేదు అని అంటున్నారు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. మీకు మాట తెలుసా, దేవుడు ఇందాక చెప్పే కదా, ఒక మనిషిని పిలిచిన తర్వాత దేవుడు ఆ పిలుపుని వెనక్కి తీసుకోడంట. అతడు ఎంత తిరుగుతున్నా కూడా దేవుడు మరుమార్లు పలుమార్లు హీస్ ట్రైంగ్ టు కాల్ హిమ్ బ్యాక్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, కొంతమందిని రీకాల్ చేస్తున్నాడు దేవుడు ఈ రోజున. అయ్యో నువ్వు పిలుపు పోయింది, నా వరం పోయింది అనుకోవద్దు. దేవుడు ఒకవేళ అపవాది దొంగిలించేసినా సరే, దేవుడు ఈ రోజున యోనా వలె తిరిగి ఆయన వైపు తిరిగితే దేవుడు నీకు ఆ కృప మరలా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఒక మాట చెప్పే కదా, కొన్నిసార్లు అపవాది మన మీద చేసే క్రియలు దేవుడు మంచి కోసమే మారుస్తాడు. ఇప్పుడు పెద్ద తిమింగళం వచ్చేసి ఎవరిని మింగేసింది? యోనాను మింగేసింది. ఇది చెప్తుంటే చాలామంది హేళన చేస్తారు. మీకు ఒకటి తెలుసా, సముద్రంలో ఉన్న జీవులను ఇప్పటికీ మనుషులు ఓన్లీ ఒక 30% కనుక్కోగలిగారంట ఎలాంటి సముద్రంలో ఉంటాయో. దానికి రీజన్ ఏంటి అని అంటే, మనుష్యుడు ఆ సముద్రం యొక్క అంత లోతుల్లోకి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే వాటర్ యొక్క హై ప్రెషర్ ఉంటుంది. ఆ వాటర్ ప్రెషర్ని తట్టుకునే అన్ని ఇంతవరకు మనిషి కనిపెట్టలేకపోతున్నాడు. సముద్రం అంటే ఎంత ఉంటుంది చెప్పండి? అగాధ సముద్రం అంత లోతు అన్నాడు. అగాంత లోతు. ఆ లోతులలో మనిషికి తెలియని ఎన్నో ఎన్నో వింతగా ఉన్న పెద్ద పెద్ద జీవులు ఉన్నాయంటండి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ తిమింగలానికి ఆజ్ఞాపించాడు, నా సేవకుని ఇసిరేస్తాడు, అర్జెంటుగా మింగేయమంటే ఠాక్మని మింగేసింది. లోపల ఎన్ని రోజులు ఉన్నాడు? అందరూ చెప్పాలి. 3 పగల్లో 3 రాత్రులు. దెర్ ఈజ్ నో ఫుడ్, ఆహారం లేదు, చెప్పండి, నీళ్లు లేవు, ఉపవాస ప్రార్థన టు కమ్ బ్యాక్ టు గాడ్. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి, కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాకు దేవుడు ఇక్కడ ఒక ఆలోచన ఇచ్చాడు, మీరు కూడా ఆలోచించండి. నాకు చాలా అద్భుతం అని అనిపించింది. ఈయన ఆల్రెడీ మనసులో హెబ్రీయుడు కాబట్టి ఆ దేశం వెళ్ళడానికి ఇష్టపడట్లే. ఏ దేశము? కొంచెం ఆలోచించండి నాతో పాటు. చెప్పండి, ఏ దేశము? కారణం ఏంటి? వారు ఎప్పుడూ కూడా వీరి మీద ఏం చేస్తున్నారు? దాడి చేస్తున్నారు. హృదయం అంతా అది ఉంది, మీకు తర్వాత కూడా కనపడుతుంది. దేవుడు చూడండి, ఇతడు అటెల్మంటే ఇటెల్లోని తీసుకెళ్ళామో సముద్రంలో పడేసాడు. సముద్రంలో పడేసిన తర్వాత ఏం మింగింది? తిమింగలం మింగింది. ఈ తిమింగలం మింగిన 3 రోజుల తర్వాత తీసుకెళ్ళి కక్కేసింది. కక్కేసిన తర్వాత నినివే పట్టణస్తులు ఏమనుకుంటున్నారు తెలుసా? ఓహో, మన ఊరు దేవతే చేప, ఆ చేపలోట్లోంచి వచ్చినోడు దేవుడి దగ్గర నుంచి వచ్చినోడే కదా అనుకుంటారంట. హల్లెలూయా చెప్పరే. నాకు అలాగొచ్చింది ఆలోచన. బాగుంది కదా. ఇందాక చెప్పే కదా, ఆ పట్టణము పేరే నినివే, అంటే హౌస్ ఆఫ్ నిన్, అంటే మత్స్యం అనమాట. ఇప్పుడు మత్స్యమే తీసుకొచ్చి కక్కింది వాళ్ళ ఒడ్డు మీద. ఇప్పుడు ఆ ఊరోళ్ళందరూ ఏమనుకోవాలి? అయ్యి బాబు, మన దేవుడు ఈయన పంపించినట్టున్నాడు, ఈయనేం చెప్పినా మనం వినాలని. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు ఇక్కడ ప్రతికూలతల్లో కూడా వాడుకుంటా ఉన్నాడు. అందుకని ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, మ్యాన్ హ్యాస్ మెనీ ప్లాన్స్ బట్ గాడ్ ఎస్టాబ్లిషెస్. దేవుడి దాన్ని స్థిరపరచుకోవాలంటే మనిషికి మాత్రం ఎన్నో నేను ఎందుకు ఈరోజు ఇంత బలంగా వాక్యం చెప్తున్నానంటే, దేవుని పిలుపులో ఒక మనుషుడు ఉంటే, దేవుని పిలుపులో ఒక మనుషుడు నడుచుకుంటూ ఉంటే, నేను చెప్తున్నాను, నీకు కావలసిన కాపుదల, నీకు కావలసిన సమృద్ధి, నీకు కావలసినవన్నీ ఆ పిలుపులో నీకు దొరుకుతాయి. అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పాలి, కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పాలి. దేవుడు నిన్ను ఎల్లమన్న చోటకి నువ్వు వెళితే అక్కడ నీకు కావాల్సినవన్నీ ఉంటాయి.
దేవుడు వెళ్ళమన్న కాడ కాకుండా ఎక్కడ వెళితే అన్నీ నువ్వే తెచ్చుకోవాలి, అన్నీ నీకు నువ్వే చేసుకోవాలి. ఏలియాని ఎక్కడ పంపించాడు? వాగు దగ్గరికి వెళ్ళి అన్నాడు. మనం వెళ్తామా? వెళ్ళిపోయాడు ఏం మాట్లాడకుండా. మీరు చెప్పండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాగులో నీళ్లు తాగాడు, దేవుడు కాకులను పంపించి భోజనం పెట్టాడు. వాగు ఎండిపోతుండగా అన్నాడు, మరి ఇంకో చోటకి వెళ్ళిపో అన్నాడు. మీరు చెప్పండి, ఆయన పిలుపుకు లోబడి వెళ్ళిన ఏలియా జీవితంలో ఎక్కడైనా కొదువగలిగిందా? ఎక్కడైనా పరిస్థితులు తక్కువైనాయా అంటే లేవు. అన్నిటిని దేవుడు సమృద్ధిగానే అనుగ్రహించి నడిపించి ఉన్నాడు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు మీలో చాలామందికి పగటి వేళ చెప్పేది ఏంటంటే, నా పిలుపులో ఉండు చాలు. దేవుడు అంటున్నాడు, నేను పిలిచిన చోట నువ్వు ఉండు, నేను పిలిచినట్టుగా నువ్వు నడుచుకో. అది ఏదైనా సరే అక్కడ నీకు కావలసిన కాపుదల, కావలసిన సమాధానం, కావలసిన సంతోషం అన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. సామెతలు 2:8 ఏమనుందో తెలుసా? న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పాలి. కనుక దేవుడు చూస్తుంది ఏంటంటే ప్రవర్తన అన్నమాట. ఆయనకి లోబడితే కనుక దేవుడు ఎంతటి వారినైనా కాపాడగలిగిన సమృద్ధిని. దేవుడి స్తోత్రం చెప్పండి. మీకు తెలుసు కదా, జార్జ్ ముల్లర్ అని ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆయనకి 1000 మంది ఆర్ఫనేజ్ పిల్లలు ఉండేవారంట. చెప్పండి ఎంతమంది? 1000 మంది. దేవుని పిలుపుని అందుకొని వచ్చిన ఒక గొప్ప భక్తుడు, ఆయన మంచి ప్రార్థనాపరుడు. ఒకరోజు పొద్దున్నే లేవంగానే ఏం జరిగిందంటే, ఆయన యొక్క ఆర్ఫనేజ్లో భోజనం లేదు ఎవ్వరికి కూడా. ఎంతమంది పిల్లలు అమ్మ? అందరూ చెప్పండి ఎంతమంది? ఈరోజు 2-3 కోసం గుడిమానేస్తామాను. 1000 మంది, 1000 మందికి భోజనం లేదు. ఏం చేశాడు తెలుసా? అందరు 1000 మంది పిల్లల్ని పిలిచి కూర్చోబెట్టి, ఈరోజు దేవుడు మనకి భోజనం ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు చెప్పండి అన్నాడంట. అప్పటికి ఏం లేదు, స్తోత్రాలు చెప్పించాడంట. ఈరోజు దేవుడు మనకు భోజనం స్తోత్రం చెప్పండి. వాళ్ళు అలా స్తోత్రాలు చెబుతూ, అంటే కొన్నిసార్లు ప్రతికూలతల్లో కూడా దేవునికి స్తుతులు చెల్లించాలనేవా. స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి తలుపు తట్టాడంట. ఏంటయ్యా అంటే, అయ్యా గత రాత్రి ప్రభు నాతో చెప్పాడు, నాకు ఒక బేకరీ ఉంది, ఆ బేకరీలో గత రాత్రి ప్రభు నాకు చెప్పింది ఏంటంటే, ఇన్ని బన్నలు బ్రెడ్లు తయారు చేసుకుని పలానా హాస్టల్ ఉంది, అక్కడ నువ్వు ఇవ్వాలని చెప్పాడంట దేవుడు. ఆ పెద్ద మూట వేసుకుని వచ్చాడు అక్కడికి. కొద్ది నిమిషాలు అయ్యాక జరిగింది ఏంటో తెలుసా? ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన తలుపు తట్టి అన్నాడంట, పాస్టర్ గారండి నేను ఒక పాల వ్యాన్ వేసుకొని వెళ్తున్నాను, అది పాడైపోయింది, ఇది ఇప్పుడప్పుడు మాగేయట్లేదు, ఎందుకులే ఈ పాలని పాడైపోతాయి కదా, మొత్తం 1000 మంది పిల్లలకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నాడట. స్తోత్రం చెప్పండి. అలాంటి ఎన్నో సాక్ష్యాలు మా జీవితాల్లో కూడా ఉన్నాయి. ప్రభు పిలిచిన తర్వాత అది ఏదైనా సరే పిలుపు, ఎంతటి చిన్నదైనా పెద్దదైనా, ఆయన పిలిచిన పిలుపులో నువ్వు నిలబడితే నీకు కావలసిన సహాయమంతయు కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. అందుకే నా అపోస్తల కార్యాలు 20:24 ఒక అద్భుత మాట ఉంటుంది. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తొదటమిట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రమో ప్రియముగాను ఎంచుకొనటలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎందుకంటే ఆయనకి తెలుసు దేవుని పనిలో దేవుని ముందుకు వెళ్ళిపోతే ప్రభు ఎంతగా నడిపిస్తాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. సో మొదటి అధ్యాయంలో యోనా ఏమవుతున్నాడు చెప్పండి? దేవుని యొద్ద నుంచి పారిపోతున్నాడు. దేవజనుడిగా 2 చేతులు జోడించి చెప్తున్నాను, లోకంలో ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, అన్నీ చేసుకో, మంచిదే, కానీ దేవుని దగ్గర నుంచి దూరంగా పారిపోవద్దు. దేవుని మాటకి లోబడిన తండ్రిగా నువ్వు ఉండొద్దు, తల్లిగా నువ్వు ఉండొద్దు. నేనేమన్నా తెలుసా? ప్రభు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో అది కోరుకుంటూ ముందుకెళ్తుంటే ప్రభు నీ బిడ్డల్ని ఆశ్చర్యమైన రీతిలో ఆశీర్వదిస్తాడు. పలుమార్లు నేను చెప్పిన సాక్ష్యం చెప్తున్నాను. మా అమ్మగారు ఒక ఆర్ఫనేజ్లో టీచర్గా పనిచేసేవారు కేరళలో. మా నాన్న రక్షణలోకి వచ్చిన తర్వాత ఇంట్లోంచి బయటికి గంటేసిన తర్వాత బైబిల్ కాలేజ్కి వెళ్ళి అక్కడ తర్వాత వివాహం అయిన తర్వాత మా అమ్మగారు కూడా మానేసి నార్త్ ఇండియాలో చాలా పరిచర్యలు చేశారు. చాలా పరిస్థితులు అన్నమాట. ఒక నిమ్మకాయ కోసం
మా అక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ప్రార్థన చేసింది, మా అమ్మ నిమ్మకాయ నీళ్ళు తాగడం కోసం. ప్రార్థన చేయగానే ప్రభు ఎవరో ఒకరు పంపించేవాడు. ఇంట్లో ఆహారం ఉండేది కాదు, గిన్నెలో నీళ్ళు పోసి ఆహారం ఉన్నట్టుగా నటించే పరిస్థితులు. అలాగూ దేవుని పిలుపుని అందుకొని జీవించి 83వ సంవత్సరంలో దేవుడు ఇక్కడికి నడిపించాడు. అప్పుడు కూడా ఎన్నో ప్రతికూలత పరిస్థితులండి, ఎన్నో సమస్యలు. కానీ ఈ రోజున ఆమె చనిపోయింది 2004 సంవత్సరంలోనే. చనిపోకముందు మా అమ్మ అంది తెలుసా, దేవుడు నాకు నా 3 బిడ్డల భవిష్యత్తు చూపించున్నాడు, వారు ఏమవుతారో నేనంతా చూసి సంతోషంగా వెళ్ళిపోతున్నానని చెప్పింది ఆవిడ. ఆమె దేవుని పిలుపుకు లోబడి ఆ పిలుపులో జీవించి ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. మీరు చెప్పండి, మమ్మల్ని ఏమైనా దేవుడు అనాథులుగా చేశాడంటే లేదు. దేవుడు ఈ రోజున అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచాడు. పొద్దున్న లెగిస్తే ఎంతో మందికి చేతులు జాపి సహాయం చేయడానికి దేవుడు కృప చూపించాడు. మనము దేవుని పిలుపుకు లోబడినప్పుడు మన బిడ్డలు దీవించబడతారు. మనము దేవుని పిలుపులో నడుచుకుంటున్నప్పుడు ఆయన వాక్కు మన దగ్గర ప్రత్యక్షమై ఇలా ఉండు, ఇలా నడువు అని చెప్తే అక్కడ నిలబడితే చాలు. నీవు అది ఏదైనా ఉండొచ్చు, ఆ నిలబడుట నీకు ఎంతైనా ఆశీర్వాదం. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నేనేమంటా తెలుసా, నువ్వు ఆస్తులు ఇవ్వక్కర్లా, దేవుడు పిలుపును సంపాదించుకొని ఆ పిలుపులో నిలబడు. నీ బిడ్డల్ని దేవుడు ఎంతగానో పైకి లేపి ఆశ్చర్యముగా ఆశీర్వదిస్తాడు. సో 2వ అధ్యాయంకి వచ్చేయండి, సమయం లేదు కాబట్టి. 2వ అధ్యాయం మనం చూస్తే ఇప్పుడు యోనా ఏమవుతున్నాడు, తిరిగి దేవుని దగ్గరకు పరిగెడుతున్నాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా, 2వ అధ్యాయం వచ్చేపాటికి ఎక్కడున్నాడు, చేప గడుపులో ఉన్నాడు. అందరు పక్కన చెప్పండి, చేప గడుపులో ఉంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. చేపలు ఏమో మన గడుపులో ఉంటున్నాయి. హల్లెలూయా చెప్పండి. యోనా మాత్రం చేప గడుపులో ఉన్నాడు. ఆ చేప గడుపులో ఉండి అప్పుడు మొదలెట్టాడు. ఏంటది, ప్రార్థన చేయడం. అందరూ చెప్పండి ఏంటి. కొంతమందికి ఎంత చెప్పినా ప్రార్థన చేయరు. మనం చెప్పక్కర్లా, వాళ్ళే ప్రార్థన మొదలెడతారు. ఇక్కడ ఈయన అదే చేస్తున్నాడు. నేను ఒక మాట చెప్పురా, అంతకుముందు ఎక్కడ ప్రార్థన చేసినట్టు నాకు అనిపించలే. టికెట్ తీసుకుంటున్నప్పుడు కూడా ప్రార్థన చేయలే. ఏ టికెట్, తర్షీష్కి వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకుని ప్రభుని అడిగితే బాగుండేది, పోనీ అప్పుడైనా దేవుడు నో చెప్పేవాడు. అప్పుడు ప్రార్థన చేయలే, ఎక్కినప్పుడు ప్రార్థన చేయలే, ఎప్పుడూ ప్రార్థన చేయలే. ఇంకా తెలుసా, అంత గాలివాన వచ్చినా కూడా ప్రార్థన చేయలేదు అయ్యగారు. చివరికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇవన్నీ దేవుడు మనకెందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆ యోనా చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఉంది చూడండి. 2వ అధ్యాయంలో ప్రార్థన చేయడం మొదలెట్టినప్పుడు అంటాడు, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించినావు. అంత లోతులో పడిపోయిన ఒక మనుష్యుడు మొరపెడితే దేవుడు వింటే, ఈరోజు నీ ప్రార్థన కూడా దేవుడు వింటూ ఉన్నాడు. ఆయన నమ్మితే హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి, చేతులతో గట్టిగా స్తోత్రం చెప్పాలి. చేతులు చెప్పండి, దేవా నువ్వు నా ప్రార్థన వింటున్నందుకు స్తోత్రం. నేను నాయన, నా కుటుంబము, నా బిడ్డలు ఏ పాతాళపు పరిస్థితుల్లో ఉన్నారో అక్కడి నుంచి మొరపెడుతున్న ప్రార్థన నువ్వు వింటున్నందుకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. దేవుడు అలా నేను వాక్యం చదువుతున్నప్పుడు రకరకములైన అఫ్లిక్షన్స్ ఉంటాయంట బైబిల్లో. అర్థమైందండి? అఫ్లిక్షన్స్ అంటే రకరకములైన శ్రమలు అన్నమాట. ఆ శ్రమల లిస్టులో ఎక్కడన్నా మనకు ఉందేమో ఒకసారి ఆలోచించుకుందాం. నేను చెప్పే కదా, అన్నీ అపవాది కాదు, అన్నీ దేవుడు కాదు. ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క రీజన్ ఉంది. మొదటిగా ఏమన్నంటే ఆడమిక్ సఫరింగ్ అని అంటారు. మొదటి పేరు ఏంటి చెప్పండి, ఆడమిక్. ఆదాము యొక్క కష్టం అంట. ఇందాక చెప్పే కదా, ఏమన్నా ఆదాము, ఏ2 అవ్వ, ఏ3 ఏమో పాంగాడు అంటే. హల్లెలూయా చెప్పండి. దేవుడు అడిగాడు, ఏంటి నువ్వంటే, ఆదాముని ఏమని పిలిచాడు, నాది కదా ఏ2 నువ్వేంటంటే నాది కదా పాంగాడు. పాంగాడిని అడిగితే నేను ఇప్పుడే పరిచయం మొదలెట్టానని ఆడు. హల్లెలూయా చెప్పు, నేను ఇప్పుడే మినిస్ట్రీ స్టార్ట్ చేశానయ్యా, నా మినిస్ట్రీలో 2 ఆత్మలు దొరికినాయి అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ కాదురా బాబు, మీరు అర్జెంటుగా చెప్పి దేవుడు మొత్తం 3 అరెస్ట్ చేశాడు. మీరు ఇక్కడ చూడండి, అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, ఆ మొదటి మనుష్యుడు పడిపోయిన పాపపు లోకములో ప్రస్తుతం మనం జీవిస్తూ ఉన్నాం.
హల్లెలూయా చెప్పండి. మన మరణం వరకు ఈ లోకంలో ఏముంటుంది? ఇంకా పాపం ఉంటుంది. పాపం రోజు రోజుకి పెరుగుతుందా తరుగుతుందా? మాట్లాడండి. పెరుగుతుందా తరుగుతుందా? విపరీతంగా పెరిగిపోతుంది. అయ్యి బాబు అసలు భయంకరంగా. రెండవ రకము శిక్షానుసారముగా వచ్చు సఫరింగ్ అంట. అంటే పాపము చేసిన దాన్ని బట్టి దేవుడు అన్నాడు, సొదొమ గొమొర్రాని నేనేం చేయబోతున్నాను? శిక్షించబోతున్నాను. త్వరగా చెప్తాను, ఎందుకంటే చాలా ఉన్నాయి కానీ మీకు అర్థమవుతుంది. మూడవ దాన్ని ఏమంటారంటే కాన్సిక్వెన్షియల్ అఫ్లిక్షన్ అంటారు. అంటే జీవితంలో కొన్ని సందర్భాల్లో కష్టాలు దేనికనంటే నువ్వు తీసుకునే జ్ఞానం లేని కొన్ని నిర్ణయాలు, ఫూలిష్ డెసిషన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నువ్వు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, నువ్వు మాట్లాడిన వ్యర్థపు మాటలు, వ్యర్థపు ప్రవర్తన వల్ల వచ్చే కొన్ని కష్టాలు. అర్థమవుతున్నారు? హల్లెలూయా చెప్పండి. కుర్రోళ్ళందరూ ఇటు చూడండి, మాకేం కష్టాలు లేవు అనుకుంటున్నారేమో. మొదటిది ఏంటి? యాడమిక్ సఫరింగ్. సెకండ్ది పనిష్మెంట్ సఫరింగ్, శిక్షానుసారమైన శ్రమ. మూడవది కాన్సిక్వెన్షియల్, అంటే అర్థం ఏంటి? పరిస్థితిని బట్టి అన్నమాట. తీసుకున్న నిర్ణయాలు బట్టి, నీ శాలరీ ఎంతో తెలియకుండా నువ్వు తీసుకున్న లోన్లు బట్టి వచ్చేది అదే, దాన్నే కాన్సిక్వెన్షియల్ అఫ్లిక్షన్ అంటారు. అర్థమైన వాళ్ళకి దేవునికి స్తోత్రం. తర్వాత ఇది డిమోనిక్ అఫ్లిక్షన్, దురాత్మ శ్రమ పెట్టడం అనమాట. తర్వాత అది విక్టిమ్ అఫ్లిక్షన్ అంటారు. విక్టిమ్ అఫ్లిక్షన్ అంటే ఏంటంటే మరొకరు చేసిన దానిని బట్టి నువ్వు అనుభవించటం. వారు చేశారు, వాస్తవంగా నువ్వు చేయలేదు, కానీ అవతల వ్యక్తి చేసిన దాని యొక్క ఫలితముగా ఆ శ్రమ నువ్వు అనుభవిస్తున్నావు. తర్వాత అంటారు కలెక్టివ్ అఫ్లిక్షన్ అంటారు. మీరు స్క్రీన్ మీద వర్డ్స్ అన్నీ వస్తున్నాయి చూసుకోండి. కలెక్టివ్ అంటారు. చూడండి, ఇశ్రాయేలు ప్రజల గుంపుల మధ్యలో ప్రవక్తలు ఉండేవారు. మీరు చెప్పండి, ప్రవక్తలు ఏం తప్పులు చేశారా? వారు తప్పు చేయలే, దేవుడు పిలిస్తే మాట్లాడమంటే వెళ్ళారు. కానీ వారు కూడా ప్రజలు కరువులు అనుభవిస్తూ ఉంటే ఆ కరువు పరిస్థితుల్లో వారు కూడా అనుభవించారు. కానీ దేవుని కృప వారికి దేవుడు తగిన సమయంలో సహాయం చేశాడు. హల్లెలూయా. దీన్ని ఏమంటారంటే కలెక్టివ్ సఫరింగ్ అని అంటారు. అందరితో కలిసి ఆ బాధను మనము అనుభవిస్తున్న పరిస్థితి అన్నమాట. తర్వాత మనం చూస్తే ఎంపాథెటిక్ అఫ్లిక్షన్ అంటారు. ఎంపాథెటిక్ అఫ్లిక్షన్ అంటే ఏంటి అని అంటే, నువ్వు ప్రేమిస్తున్న ఒక వ్యక్తి వెళుతున్న పరిస్థితిని బట్టి నీకు కలుగుతున్న బాధ అన్నమాట. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుందా? చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి. నాకు అర్థమవుతుంది అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అంటే నువ్వు ప్రేమించేవరో వ్యక్తి ఒక భయంకరమైన పరిస్థితి గుండా వెళుతూ ఉన్నాడు. నీ ఇంటిలో ఒక కుమార్తె బాగాలేదు, రోగ పరిస్థితిలో ఉన్నారండి. వారిని బట్టి మనకేమవుతుంది? మనము కూడా పరిస్థితిని ఏం చేస్తున్నాము? అనుభవిస్తున్నాం. ఇదొక రకమైన పరిస్థితి. దీనికి సొల్యూషన్ ఏంటంటే ప్రార్థన తప్పించి మరేమీ కూడా లేదు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. తర్వాత పెర్సిక్యూషన్ అఫ్లిక్షన్ అంటారు. పెర్సిక్యూషన్ అఫ్లిక్షన్ అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, దేవుని పని నిమిత్తం, సువార్త పని నిమిత్తము 10 మందికి సువార్త చెప్పినప్పుడు మన మీద దాడి చేస్తారు, కొడుతున్నారు. దాన్ని ఏమంటారంటే పెర్సిక్యూషన్ అఫ్లిక్షన్ అంటారు. ఆ సువార్త చెప్పినందుకు గాను. కానీ ఒకటి వాస్తవం, దేవుడు అంటాడు కదా, ఆ హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యంలో వారికి ప్రతిఫలం ఉందంట. Blessed are the persecuted, for the reward is in heaven. దేవుని పరలోకంలో గొప్ప బహుమానం వారికి ఇవ్వబోతున్నాడు. తర్వాత అఫ్లిక్షన్ ఏంటంటే టెస్టిమోనియల్ అఫ్లిక్షన్ అంటారు. సాక్ష్య రూపైన శ్రమ అంట. అంటే దేవుడు నిన్ను కొన్ని పరిస్థితుల గుండా తీసుకెళుతూ ఆ పరిస్థితుల్లో నుంచి అనేక మందికి సాక్ష్యం చెప్పిస్తూ ఆదరించడానికి, బలపరచడానికి దేవుడు నడిపిస్తూ ఉంటాడంట. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పాలి. దీని ఏమంటారు? టెస్టిమోనియల్ అఫ్లిక్షన్ అంటారు. తర్వాత ప్రావిడెన్షియల్ అఫ్లిక్షన్ అంటారు. ప్రావిడెన్షియల్ అఫ్లిక్షన్ అంటే ఏంటంటే టు టీచ్ ఎ లెసన్ అబౌట్ గాడ్, టు వర్షిప్ హిమ్, టు ప్రైజ్ హిమ్. యోసేపు తన జీవితంలో చూస్తే కనుక అన్నదమ్ముల చేత అమ్మబడ్డాడు. పోతీఫరు భార్య ఆయన మీద చాలా అన్నీ చేసింది. కానీ ఒక రోజున వారందరికీ సహాయకుడిగా చేయటానికి దేవుడు ఆయన లేపాడు. దేవునికి స్తోత్రం.
ఈ పరిస్థితులు గుండా వెళ్ళి వారందరికీ ఏమయ్యాడు చెప్పండి? ఆశీర్వాదకరంగా మారాడు. ఇంకొక అఫ్లిక్షన్, దాన్ని మిస్టీరియస్ అఫ్లిక్షన్ అంటారు. మిస్టీరియస్ అఫ్లిక్షన్ అంటే ఆ పరిస్థితి గుండా ఎందుకు వెళ్తున్నామనేది ఎవరికి కూడా అర్థం కాదు, తెలియదు. యోబు అటువంటి పరిస్థితుల్లో వెళ్ళిన వాడుగా దేవుని వాక్యంలో మనకి కనబడుతోంది. తర్వాత అపోకాలిప్టిక్ అఫ్లిక్షన్ అంటారు. అదేంటి అని అంటే, దేవుని వాక్యం చెప్తుంది కదా, రానున్న దినాల్లో దేవుడు ఈ యొక్క దురాత్మ సమూహమునకు దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పడైపోతున్నాడండి? ఆర్య అగ్ని గుండంలో అక్కడ వేయబోతున్నాడు. చూడండి, దానిని ఈ మాటతో పోల్చాడు. చివరిది ఏంటంటే డిసిప్లినరీ అఫ్లిక్షన్ అంటారు. అంటే క్రమశిక్షణతో కూడిన శ్రమ. మీరు చెప్పండి, ఈ 13 ఆటల్లో యోనా ఎక్కడున్నాడు? ఇన్ని మాటలున్నారు చెప్పరే. 13వ దాంట్లో ఉన్నాడు. చెప్పండి, దేంట్లో ఉన్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన్ని డిసిప్లిన్ చేస్తూ ఉన్నాడు. చెప్పండి, ఏం చేస్తూ ఉన్నాడు? డిసిప్లిన్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు డిసిప్లిన్ చేసేవలసిందంటే, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, రిలమ్ అని ఒక పదం ఉంటుంది. రిలమ్స్ అంటే దేవుడు నిన్ను ఒక స్థితిలోని ఉంచి ఉన్నాడు. ఆ స్థితి నుండి చాలా దిగిపోయిన పరిస్థితికి వచ్చావు. అవునా? ప్రభు మాటలలో అంటాడు కదా, మన స్థితి ఏంటి అని మనం ఇప్పుడు పరలోకం ఉంటుంది, భూమి ఉంటుంది, ఆకాశములు ఉంటాయి, ఎన్ని ఉంటాయి, అన్ని రిలయన్స్ అన్నమాట. భూమి కింద ఉంది, ఆకాశం పైన ఉంది, ఆకాశం పైన ఇంకొకటి ఉంది. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఎన్ని రిలయన్స్ ఉంటాయి అన్నమాట. అన్నిటికంటే ఉన్నతమైనది ఏంటి? దేవుడు తాను సింహాసనం కూర్చున్న ఆ రిలం చాలా ఉన్నతమైంది. హల్లెలూయా చెప్పండి. అవునంటారు కదా, చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యం అంటుంది, ఆయన మనలను అక్కడ కూర్చోబెట్టి ఆ రిలం అటువంటి స్థితిని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడంట. మీకు అర్థం అవడానికి యోహాను 8:23 చదవండి. ప్రభు చెప్పిన ఒక మాట అక్కడ కనపడుతుంది. యోహాను 8:23, మీరు కింది వారు, నేను పైనుండి వాడును. మీరు ఈ లోక సంబంధకులు, నేను ఈ లోకపు సంబంధుడును కాను. అంటే ప్రభు ఎక్కడున్నాడు? వేరే ఒక రిలంలో ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? వేరే ఎక్కడ ఉన్నాం. మీరు చెప్పండి, యోనా దేవుడు పిలిచినప్పుడు ఎక్కడున్నాడు? హయ్యర్ రిలంలో ఉన్నాడు. హయ్యర్ రిలంలో ఉన్నాడు. దేవుడి నుంచి దూరమై వెళ్ళిపోతున్న కొంది లోవర్ లెవెల్కి వచ్చేసాడు. అక్కడ రాసింది కదా, హీ వెంట్ ఇన్ టు ద డీప్, లోపలికి వెళ్ళి అక్కడ పడుకున్నాడంట. ఇప్పుడు చూడండి, ఇంత దేవునికి లోబడిన వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? సముద్రంలో పడేశారు. సముద్రము కింద కాదు, దిమ్మగలం అంటే చాలా లోతున్న ప్రదేశంలో ఉంటుంది. అంటే ఇంకా దిగజారిపోయిన రిలమ్స్లోకి వెళ్ళిపోయాడు. ఎవరో? యోనా. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? కానీ అక్కడి నుంచి దేవునికి మొరపెడుతున్నాడంట. ఎవరు? యోనా. దేవుడు ప్రార్థన విన్నాడా, వినలేదా? నేను ఒక ప్రశ్న అడిగినా, దేవుడు నిన్ను ఉంచిన రిలంలో ఉన్నావా? ఈ రోజున వచ్చిన పరిస్థితులను బట్టి ఎక్కడైనా దిగబడిపోయి ఉన్న పరిస్థితులు ఉన్నావేమో. ఒకవేళ దేవుడు నీ జీవితంలో పంపించిన గాలి, ఒకవేళ దేవుడే పంపించి ఉంటాడు. ఎందుకో తెలుసా? దేవుడు చూడగా నువ్వు కనపడవలసిన రిలంలో ఆయనకి కనపట్ల, నీవు మెల్లమెల్లగా కిందకి వెళ్ళిపోతున్న పరిస్థితిలో ఉన్నావు. దేవుడు నిన్ను తిరిగి ఆ రిలంలోకి పిలవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆయన నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది దగ్గర డెబిట్ కార్డ్స్ ఉంటాయి. ఆ డెబిట్ కార్డ్స్ యొక్క అకౌంట్తో సంబంధించి ఉంటుంది. కానీ ఆ డెబిట్ కార్డ్ నాకు ఉంది కదా అని చెప్పేసి బ్యాంకులో డబ్బులను తీసుకోగలమంటే లేదు. ఆ కార్డుకు ఒక పిన్ ఉంటుంది. ఆ పిన్ కొడితేనే ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకుంటానికి అవకాశం ఉంది. నేను కార్డు ఉందండి, అకౌంట్ ఉందని చప్పట్లు కొట్టుకున్నంత మాత్రాన సరిపోదు. నేను దేవుళ్ళో ఈ పొజిషన్ ఉందండి, దేవుళ్ళో ఈ స్థితి నాకు ఇచ్చాడండి అని చెప్పుకుంటే కుదరదు. ఆ స్థితిలో ఉన్న నీవు ఆయనతో ఉన్న బంధాన్ని బట్టి ఏమి అనుభవించగలుగుతున్నావు, ఏం తీసుకోగలుగుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయ్యో నేను రక్షణ పొందానని చప్పట్లు కొట్టుకుంటే సరిపోదు. అయ్యో నేను ఈ సంఘంలో ఉన్నానని చప్పట్లు కొట్టుకుంటే సరిపోదు. నీ స్థానాన్ని బట్టి చప్పట్లు కొట్టుకుంటాం కాదు. దేవుడు ఒక అద్భుతమైన స్థానం ఇచ్చాడు. కానీ ఆ స్థానంలో అనుభవించాలంటే దానికి ఒక పాస్వర్డ్ ఉంది. ఆ పాస్వర్డ్ ఏంటో తెలుసా? దేవునితో నువ్వు కనెక్ట్ అయి ఉన్నంతసేపు, దగ్గరకు వస్తున్న కొలది ప్రతి పాస్వర్డ్ని దేవుడు నీకు తెలియజేస్తాడు. ఆయన
ప్రతి విషయంలో ఉన్న పరిష్కారం దేవుడు చెప్తాడు. ప్రతి సమస్యలో ఉన్న దారి దేవుడు నీకు చూపిస్తాడు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు చాలామంది నికోదిమస్ లాంటి వాళ్ళు ఎక్కువ మంది ప్రభు వచ్చి చాలా విషయాలు చెప్తా ఉంటే ఆయనకేం అర్థం అవట్లే. కానీ మామూలుడు కదా, అన్నీ చదివినోడే కదా, అన్నీ దేవుడు చెప్తుంటే ఆయనకి ఏం అర్థం అవట్లే. నేనేమంటానంటే ఎందుకు దేవుని ప్రజలకు అర్థం అవట్లేదంటే ఈ రోజున అందుకంటాడు పౌలు, పైనున్న వాటిని వెతకడు. ఎవరిని దృష్టి పైన ఉంటుందో వాడికే దేవుడు చెప్పే విషయాలు అర్థమవుతాయి. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. ఎవరిని దృష్టి పైన ఉండదో, హూస్ మైండ్ ఈజ్ సెట్ అబౌవ్ ఆన్ ద అబౌవ్ థింగ్స్, ఆన్ ది అబౌవ్, పైనున్న వాటి యందు ఆలోచించేవాడు, పైనున్న వాటి యందు చూచేవాడికే అర్థమవుతాయి దేవుడు చెప్పే వాక్యాలు. ఈ కింద చూసేవాడికి అర్థం కాదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక చిన్న సమస్య పెట్టినప్పుడు ఈ కింద చూసేవాడు అప్పుడు పైకి చూస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఎప్పుడు చెప్తా కదా, ఐసీయూలో పడుకోబెడితే అప్పుడు కనపడ్డాడు ఆయన. దేవా నాకు నువ్వే కనపడుతున్నావు, నువ్వే కనపడుతున్నావు, నువ్వే కనపడుతున్నావు. ఐసీయూ దేవుడికి స్తోత్రం. యూ సీ మీ, ఐసీయూ. హల్లెలూయా చెప్పండి. ఎవరిని లోపల రానిరు, పంపించి 2 నిమిషాలు అంతే వెళ్ళిపో బయటకు అంటారు. లైట్లన్నీ ఆరిపోతాడు, డిమ్ముగా పెట్టేస్తాడు. పక్కన ఉన్న చూస్తుంటే నెక్స్ట్ నేనేమో అనిపిస్తుంది. హల్లెలూయా చెప్పండి. అప్పుడు అతడు ప్రార్థన, దేవా వచ్చే వారం కల్లా మా ఈ గారిని ఎలాగలు బతుకులు పెట్టుకుని సాక్షి చెప్పేస్తా, నన్ను లేపేసి ఇంటికి పంపించా అంటాడు. అయ్యో ఇన్ని రోజులు ఆయన కనపడలేదే నీకు. దేవునికి తెలుసు ఆయన వైపు ఎలా తిప్పాలో ఆయనకి బాగా తెలుసు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు చూడండి, లూసిఫర్ ఎక్కడి నుంచి పడ్డాడు? హయ్యర్ రెల్మ్ నుంచి పడ్డాడు. నువ్వు పడిపోయావు. ఎప్పుడు పడిపోతావు అని అంటే నేను చెప్తున్నా వినండి, 2 విషయాల వల్ల నువ్వు పడిపోతావు. ఒకటి, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు చెవులు మూసుకుంటే పడిపోతావు. రెండవది, హృదయంలో గర్వం వచ్చినా కూడా పడిపోతావు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఇంతకీ ఫస్ట్ పడిపోయిందేమో ఆడు, సెకండ్ పడిపోయిందేమో మనం. అంతే కదా. ఫస్ట్ ఆడిని దోసేసాడు, సెకండ్ దోసింది ఎవరిని? తోటలో నుంచి. చెప్పరేంటండి, తోటలోని దోసింది ఎవరిని? ఆదామునే. సెకండ్ గంటేసింది మనల్నే. కారణం ఏంటి? దేవుని వైపు నుంచి ఉన్న లుక్ పక్కకి వెళ్ళిపోయింది. థింగ్స్, ఆయన గురించిన ఆలోచన పక్కకి వెళ్ళిపోయింది. నేను చెప్తా ఉన్నాను, దేవుని సేవకుడిగా దేవుడు ఈ యొక్క అక్కడ యోనా ఏం చేశాడంటే మంచి మాట వస్తుంది, పశ్చాత్తాపడ్డాడంట. చెప్పండి, ఏం పడ్డాడు? పశ్చాత్తాపడి చేంజ్ ఆఫ్ హార్ట్ వచ్చింది. ఇలాగుంటుంది, డెలివరెన్స్ బిగిన్స్ విత్ రిమెంబరెన్స్ అన్నారు. దేవునికి స్తోత్రం. నేను అక్కడ అండర్లైన్ చేసుకున్నాను యోనాలో. చూడండి, అక్కడ ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 7వ వచనంలో, కోపములో ఉండి నా ప్రాణము నాలో మూర్ఛరిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఉండి మా నాన్న జ్ఞాపకం చేసుకుంటానంటే అవదు. హల్లెలూయా చెప్పండి. అక్కడ ఉండి మా అమ్మని జ్ఞాపకం చేసుకుంటే అసలు అవదు. అయ్యగారిని జ్ఞాపకం చేసుకున్న అవదో. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యు షుడ్ రిమెంబర్ గాడ్. దేవుడు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే నీకు విడుదల వస్తుంది అంటున్నాడు. యోనా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. చేస్తూ ఒక మాట అన్నాడు, చూడండి, చాలా అద్భుతం. 8వ వచనంలో, అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విస్తరించింది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలు అర్పింతును. నేను మొక్కుకొని మొక్కుబళ్ళు చెల్లింపక మానను. యెహోవా యొద్దే దక్షిణ దొరుకునని ప్రార్థించదును. అంటే ఏమంటున్నాడంటే, ప్రభువా నా హృదయములో నువ్వు కాని ఒక విగ్రహం వచ్చేసింది. ఆ విగ్రహం ఏంటంటే తర్షీష్ అనే విగ్రహం వచ్చేసింది ఇలా లోపలికి. ఏంటంటే ఆ విగ్రహం? తర్షీష్ అనే మాటకు అర్థం ఏంటి? దాట్ విచ్ ఈస్ ప్లీజింగ్ టు యువర్ ఐస్. నా కంటికి నచ్చింది ప్రభువా, నా కంటికి నచ్చింది, నా కంటికి ఇష్టమైంది, నేను వెళ్ళాలనుకున్న దారి ప్రభువా అనే ఆ గొప్ప విగ్రహము ఎక్కడికి వచ్చేసిందంట? నా హృదయములోకి వచ్చేసింది అంటున్నాడు. ప్రభువా దయచేసి అది తీసివేసి నేను నిన్ను ఆరాధిస్తాను. చూడండి, ఆరాధన అంటే అక్కడ ఆరాధన నిజంగా భలే రాశాడు. ఆరాధన గురించి ఏమేమి ఉండాలి అందులో?
కృతజ్ఞతలను చెల్లించుచు నేను నీకు బలులు అర్పించుచు మొక్కుబడులు చెల్లింపక మానను. ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, విత్ షౌట్స్ ఆఫ్ గ్రేట్ఫుల్ ప్రైజ్ విల్ సాక్రిఫైస్ టు యూ వాట్ ఐ హ్యావ్ వర్డ్, ఐ విల్ మేక్ గుడ్, ఐ విల్ సే సాల్వేషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. అందులో ఏమున్నాయంట? కేకలు ఉన్నాయి అంటున్నాడు, కృతజ్ఞత ఉందంటున్నాడు, స్తుతి ఉందంటున్నాడు, అర్పణ ఉందంటున్నాడు, త్యాగం ఉందంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ కలిస్తేనే ఏంటి చెప్పండి? ఆరాధన. మనం నోరు తెరం, స్తుతి చెల్లించం, ఏం చెల్లించం, అది ఆరాధన ఎలా అవుతుంది? ఎవ్రీథింగ్, ఆదివారం చేసే ప్రతీది పార్ట్ ఆఫ్ వర్షిప్ అన్నమాట. హల్లెలూయా చెప్పండి. కానుక అది ఒక అర్పణ, పాట, దేవుని సన్నిధిలో ఇచ్చే. మనం అన్ని పనులు మానుకొని ఇక్కడికి వచ్చి చూసేది అదే సాక్రిఫైస్. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవునికి మనకిచ్చే యాగం అదే కదా. అన్నిటి మానుకొని ఇక్కడికి వచ్చాం, బలహీనల పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడికి వచ్చాం, దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాం, చేతులెత్తి ప్రభుని స్తుతిస్తున్నాం. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. సో 2వ అధ్యాయము, యోనా ఎటు వస్తున్నాడు చెప్పండి? దేవుడి వైపు తిరిగి వచ్చినాడు. దేవా నన్ను క్షమించి, నిన్ను గుర్తు చేసుకున్నాను, తప్పు అయిపోయింది నాయన. నా హృదయంలో చాలా విగ్రహాలు వచ్చి. నిజమే దేవుని బిడ్డలారా, మన హృదయాల్లో కూడా మన కంటికి నచ్చింది, దేవుడు వద్దన్నది ఏది మనం ఆశించినా అదే మన జీవితంలో విగ్రహంగా ఉంటుంది. ఈ రోజున అవి తొలగిపోతే కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. 3వ అధ్యాయము దేవునితో నడిచాడు. స్కిప్ చేస్తున్నాను, 4వ అధ్యాయంకి వచ్చేస్తా ఉన్నాను. 4వ అధ్యాయం ఏమైందంట? దేవుని కంటే ముందెళ్ళిపోతున్నాడు ఈయన. ఆ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. 3వ అధ్యాయం స్కిప్, ఎందుకంటే మనకు తెలుసు దేవునితో నాడు ఎప్పుడు వినేదే కదా. చెప్పండి. 1వ అధ్యాయము, అందరూ మాట్లాడాలి, యవనస్తులు బాబు. 1వ అధ్యాయము దేవుడి నుంచి దూరం అయిపోతున్నాడు. 2వ అధ్యాయము, 3వ అధ్యాయం. ఇప్పుడు ఎలా నడవాలి? దేవునితో నడవాలి, కానీ ఎదరికి వెళ్ళిపోయాడు. హీ క్రాస్డ్ గోయింగ్ అహెడ్ ఆఫ్ గాడ్. 4వ అధ్యాయం 1వ వచనం. యోనా దీన్ని చూచి బహు చిత్తాకాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షము, జాలి, బహుశాంతమును, అత్యంత కృపగలైన దేవుడై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పోతిని. ఓరి నాయన, ఇంత పని చేసినాడు, ఏమొచ్చింది దీనికి? ఇప్పుడు కోపం వచ్చిందంట. అమ్మా చెప్పండి, ఏమొచ్చింది? కోపం వచ్చింది. యోనా వాజ్ అప్సెట్, టోటలీ అప్సెట్. ఈయన కారణం, అప్సెంట్ అవడానికి గల కారణం పైన వచ్చినాం. ముందు అధ్యాయం చివరి వచ్చినాం ఏంటి? నినివే వారు తమ చెడు నడతల మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చెయ్యుడని తాను మాట ఇచ్చిన చేయుదునను తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అమ్మా మీరు చెప్పండి అయ్యా, ఆ మాటను బట్టి నీవు సంతోషించాలా, కోప్పడాలా? ఈయనకి కోపం వచ్చిందంట. నేను చెప్పా కదా, స్టార్టింగ్ బయలుదేరినప్పుడే హృదయంలో ఉంది. ఆ దేశం పట్ల, అక్కడున్న రాజకీయ పరిస్థితుల పట్ల హృదయంలో ఉంది. ఎప్పుడు కోప్పడ్డాడంట. కోపపడి చూడండి ఏం మాట్లాడతాను. నేను బ్రతకట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసిన. అందుకు యెహోవా నువ్వు కోపించుట న్యాయమా అని అడిగాను. చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ పరిస్థితి. మీరు చెప్పండి, ఎందుకు కోపం వచ్చింది దీనికి? ఎందుకో తెలుసా? ఇంత దేవుని పని చేశాడు, కానీ హృదయంలో మాత్రం ఆయన ఆశే ఉంది, దేవుని ఆశ లేదు అతనికి. దేవుని ఆశ ఏంటి? నినివే అందరూ మాట్లాడండి. దేవుని ఆశ ఏంటి? నినివే అందరూ రక్షించబడాలి. అందుకే కదా ఆయన పంపించాడు. కానీ ఈయన హృదయంలో ఆశ ఏంటి? వారు రక్షించబడడం ఈయనకి ఇష్టం లేదు. అట్టి పని దేవుడు చేయటం ఈయనకి నచ్చలేదు. స్లోగా తన సొంత ఆలోచనలు, తన సొంత కోరికల వల్ల ఏం జరిగిందో తెలుసా? అక్కడ వాక్యం చెప్తా ఉంది,
దేవుడు కొద్ది నిమిషాల తర్వాత మొత్తం బయటకు ఎక్స్పోజ్ చేశాడు. హృదయంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి బయట పెట్టేశాడు దేవుడు. ఆ కారణం వల్ల తనలో పెరిగింది ఏంటంటే బిట్టర్నెస్ అన్నమాట. ఒక మనుష్యుడు కోపం వచ్చిన తర్వాత అతనిలో పెరిగేది ఏంటి? ద్వేషము. చెప్పండి, ఏంటి పెరిగేది? ద్వేషం. గట్టిగా చెప్పండి, ఏంటంటే పెరిగేది? ద్వేషము. మీకు తెలుసా ద్వేషం ఏం చేస్తుంది తెలుసా? రక్షణ సంతోషాన్ని తీసేస్తుంది నీలో నుంచి. పక్కన వాళ్ళు చెప్పండి, రక్షణ సంతోషం తీసేస్తుంది. ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యాడో చూడండి. అతడు హృదయంలో కలిగిన ద్వేషాన్ని బట్టి, తన సొంత ఆలోచన బట్టి ఆలోచించుకున్నాడు కాబట్టి ఎంతటి స్థితికి వెళ్ళిపోయాడు అని అంటే, రక్షణ సంతోషం మాత్రమే కాదు, తర్వాత మాట ఏమన్నా తెలుసా? అసలు నాకు దేవుడు ఉద్దేశాలు వద్దు, నేను చచ్చిపోతా, ఇక నాకు దేవుడి ఉద్దేశాలు ఏం అవసరం నా జీవితంలో, దేవుని ఉద్దేశములు నా జీవితంలో ఏం అవసరం లేదులే అని అంటున్నాడు. చూడండి ఒక్కొక్క మార్పు ఎలాగ అతని జీవితంలో కలుగుతుందో చూడండి. మెల్లగా పట్టణం బయటికి వెళ్ళిపోయాడు, కొండెక్కాడు, చూస్తున్నాడు ఏం జరుగుద్దా అని చూస్తున్నాడంట. యోనాకి మనకి తేడా ఏంటంటే, మనం ఎలా మాట్లాడతామంటే, దేవుడా ఏంటిది అందా, ఏంటి నేను అనుకున్న నువ్వు చేసే వరకు నేను మందిరంకి వెళ్ళాం. అది చెప్పాడు. నేను అనుకునేది అయ్యగారి జీవితంలో జరిగే వరకు నేను వెళ్ళను, పాట పాడను, చప్పట్లు కొట్టను, కానికేమను, కోయిర్లో ఉన్నాం. స్తోత్రం. యోనా కొంచెం అలా ఉన్నాడు. మన లేటెస్ట్ అప్డేట్ అయ్యాం కొంచెం. స్తోత్రం చెప్పాడు గట్టిగా. నేను ఒక మాట రాసుకున్నాను. మొత్తానికి తన హృదయంలో ఆశతో వెళ్ళిపోతున్నాడు. ఆశను తన సొంత ఆలోచన బట్టి తనలోకి ఏమొచ్చిందండి? బిటర్నెస్, ద్వేషం వచ్చింది. దేవుడి మీద కూడా కోపపడిపోతున్నాడు. పక్కకి వెళ్ళిపోయాడు, పట్టణం పక్కకి వెళ్ళి చాలా కంఫర్టబుల్గా కూర్చున్నాడు. నేను ఇక్కడ రాసుకున్నాను, వెన్ యు ఆర్ కంఫర్టబుల్ అండర్స్టాండ్ గాడ్స్ హార్ట్. వెన్ థింగ్స్ ఆర్ అన్కంఫర్టబుల్ అండర్స్టాండ్ గాడ్స్ విల్. చేతులు హల్లెలూయా చెప్పండి. చాలా సుఖంగా ఉందనుకున్నప్పుడు ఏం చూడాలి? నువ్వు దేవుని హృదయాన్ని చూడాలి, నీ సొంత ఆలోచన బట్టి కాదు. ఏం చూడాలి? అసలు దేవుడు బలి చేస్తాడు. లాస్ట్ వీక్ చెప్పే కదా, ఏదైనా చేయాలనుకుంటే ఏదైనా చేయగలడు దేవుడు. ఈయన అక్కడ కూర్చుంటే ఎండ రాకుండా ఉండడానికి టక్మని ఒక రోజులో చెట్టు మొలిపించాడు అక్కడ. హల్లెలూయా చెప్పండి. ఇలాంటి వాక్యాలు చదివేటప్పుడు దేవుడు మనకు కూడా చేయగలడని నమ్మాలి. మనం లెక్కేసుకుంటాం కదా, ఇన్ని రోజులు పడుతుంది అన్న అవుతుంది. దేవుడికి లెక్కలతో పని లేదు, పరిస్థితులతో పని లేదు. గత వారం కూడా అదే దేవునికి చెప్పాడు, నాకు ఎప్పుడు ఐ ఆల్వేస్ డూ న్యూ, నేను ఎప్పుడు నూతనంగానే జరిగించే దేవుడిని. చెప్పండి, దేవుడు నా జీవితంలో కూడా కార్యాలు నూతనంగా జరిగిస్తాడు. దేవుడు ఏం చేశాడు అక్కడ చూడండి, అక్కడ చదవండి, ఆ మాట చదవాలి. అప్పుడు యోనా ఆ 5వ వచనం, పట్టణంలోకి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అక్కడ పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూసేదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పాటు చేసి తనకి కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైకి నీడ ఇచ్చినట్లు చేసిన ఆ సొర చెట్టును చూచి యోనా వావ్ చాలా సంతోషపడిపోతున్నాడు. దేనికయ్యా నీ సంతోషం? నేను అనుకున్నది జరుగుతుందని సంతోషం అనుకున్నాడు ఈయన. దేవుడు పోలేరు బాబు నా సేవకుడు అనుకుని పోలేని నీడ ఇస్తానంట. ఆ నీడలో కూర్చొని కూడా దేవుడికి విరోధంగా ఆలోచిస్తున్నాడు, తన సొంత ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు మామూలుడు కాదుగా, ఆయన ఆల్రెడీ చిప్పు పెట్టాడు. ఆయన హల్లెలూయా చెప్పండి, చిప్పు పెట్టాడు. మన వారం చెప్పే కదా, పురుగులో పెట్టాడు, తిమింగలంలో పెట్టాడు, గాడిదలో పెట్టాడు. చిప్పు పెట్టిన పురుగుతోన్నాడు, అర్జెంటుకి వెళ్ళిపోయి మొత్తం తినేమన్నాడు. నెక్స్ట్ వచ్చిన చూడండి, మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా. అందరూ చెప్పండి, దేవుడు ఒక పురుగును ఏర్పరచగా. అందరూ చెప్పండి, దేవుడు ఒక పురుగును ఏర్పరచగా. ఆదివారం మానేసే ఇంకోని పంటకి దేవుడు ఒక పురుగు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఏదైనా సరే
7 రోజులు పనిచేసినవాడు కంటే 6 రోజులు పనిచేసేవాడు ఎక్కువ దీవెనలు పొందుకుంటాడు. హల్లెలూయా చెప్పండి. నేను చెప్తున్నా, 7వ రోజు వెళ్ళామంటే పురుగులు ఉంటాయి. ఎవరు ఏర్పాటు చేయగా ఆ చెట్టును చూసి ఆ చెట్టును తొలిచినందున మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలి రప్పించను. యోనా తలకు ఎండ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకొట్టుకుంటే చచ్చుట నాకు మేలనుకును. అప్పుడు దేవుడు, ఈ శర చెట్టును గురించి నీవు కోపించడం న్యాయమా అని యోనానడుగా, యోనా ప్రాణం పోవనంత కోపించడం న్యాయమైనందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోని పుట్టి పెరిగి ఒక రాత్రిలో కానీ వాడిపోయిన ఈ సొరచెట్టుని నువ్వు విచారపడుచున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరగని జరము బహు పశువులను గల నినివే మహాపరవిషులు నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. వావ్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడిని మనం సేవిస్తుంది. నీ కోసం రాత్రి ఇంత చేస్తే పోతే ఇలా బాధపడుతున్నావే, అయ్యో ఆ పోయినోడికి నేను ఎంత చేశాను, ఇది ఇప్పుడు కాదు, కొన్ని వేల మంది వాళ్ళు. నీకెంత బాధ కలుగుతుందో అంతకంటే ఎక్కువ నాకు కలిగింది అన్నాడు దేవుడు. దేవుడే చెప్పాలి, అర్థమయ్యేటట్టు. స్తోత్రం చెప్పండి. కొంతమందికి మనం ఎంత చెప్పిన వినరు, దేవుడే వాళ్ళకి చెప్పాలి. ఒకవేళ మీరు ఎవరైనా కొంతమందికి చెప్పి ఇసుకొచ్చేస్తే ఇక ఇదే చెప్పండి, నేను నీకు చెప్పలేను, దేవుడు నీకు చెప్పును కాక. అంతే మరి. కొన్ని మనం చెప్పలేము, ఎవరు చెప్పాలి? సొర చెట్టు వస్తేనే దేవుడు చెప్తే అర్థం అవుతుంది. సొర చెట్టు పురుగు వస్తే కానీ అర్థం అవుతుంది. దేవుని వాక్యం ఏంటని దేవుని బిడ్డలారా, ఏంటి ఈరోజు వాక్యం అంటే, ఏ అధ్యాయంలో ఉన్నావు నువ్వు? 1వ అధ్యాయంలో పారిపోతున్న వ్యక్తులు ఉన్నావా? 2వ అధ్యాయం దేవుని వైపు తిరగాలని ఆశపడుతున్నావా? 3వ అధ్యాయం దేవునితో నడుస్తున్న వ్యక్తి ఉన్నావా? లేకపోతే ఈ రోజున దేవుణ్ణి దాటి ముందుకెళ్ళిపోతున్నావా? నీ ఆలోచనలో, నీ యొక్క తీర్మానాల్లో ఎక్కడున్నా లెట్ us turn to God. దేవుని వైపు తిరుగుదాం, ఆయన హృదయాన్ని అర్థం చేసుకుందాం. ఆయన పిలుపు గొప్పది, ఆయన ఆశ మన ఆశ కంటే గొప్పది. నా తలంపులు కాదు మీ తలంపులు, నా ఆలోచనలు కాదు, నా మార్గములు కాదు, అవి ఆకాశం కంటే ఎత్తుగా ఉన్నాయి అన్నాడు దేవుడు. నువ్వు ఆలోచించిన ఆఫ్టర్ ఆల్ ఇక్కడ దాకే, నేను నీ గురించి ఆలోచించిన చాలా దూరం అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. దేవుని గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంతమంది వినిన వాక్యాన్ని బట్టి ఉదయకాల సమయంలో నాకు అర్థమైంది, నేను దేవుడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాను. నన్ను దేవుడు చాలాసార్లు నాతో మాట్లాడాడు. నాకు రక్షణ అవసరమని ప్రభు మాట్లాడాడు. దేవునిలో నేను ఇలా ఉండాలని ప్రభు నాకు చెప్పాడు. యోనాలాగా ప్రవక్త అంటే తెలుసు కదా, దేవుడు స్వయముగా దర్శనముల ద్వారా మాట్లాడేవాడు. ఎవరితో? నీకు కూడా ఎన్నో దర్శనాలు చూపించాడు దేవుడు. ఇగో ఇలా నడువు, ఇది నీ పిలుపు అని చెప్పాడు దేవుడు. కానీ పిలుపుని మర్చి వెళ్ళిపోతున్నావేమో. రాబోతున్నది ఏంటో తెలుసా? ప్రతికూలత. ఒకవేళ ఆ ప్రతికూలతల్లో ఉంటే ఏమి లేదు, ప్రభుని గుర్తు చేసుకొని పశ్చాత్తాపం తిరిగితే నేను చెప్తున్నా, నువ్వు బౌన్స్ బ్యాక్ అయిపోతా. 2 దేవుడు నిన్ను పైకి లేపుతాడు. ఆయన నా యుద్ధకు తిరగండి, నేను మీ యుద్ధకు తిరుగుతా అన్నాడు. పరిగెత్తుకొచ్చే వాడి కొరకు దేవుడు ఏం దాచి ఉంచాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నాడు. నువ్వు వస్తే చాలంటున్నాడు ఆయన. ఇదిగో తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు మరలా కొత్తగా తేవాల్సింది లేదు. అతడు రాక మునిపే దేవుడు ఆ తండ్రి ఉంగరమును, వస్త్రమును, పాదరక్షకులు రెడీ, ఈజ్ రెడీ ఫర్ ద ఫీస్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. God has prepared everything. He just want you to come back. ఆయన తిరిగి రావాలని కోరుకుంటున్నాడు. ఆయన, దేవా నేను ఎందుకు దీవించబడట్లా, ఇంత భక్తి చేస్తున్నాను అనుకుంటా. దేవుడు అన్నాడు, నువ్వు భక్తి చేస్తే అన్నీ బాగున్నాయి, నీకు మంచి స్థానం ఇచ్చాను, రక్షణ అనుభవంలోకి వచ్చావు, మంచి స్థితి ఇచ్చాను, యాజక సమూహం అన్నీ బాగానే ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నువ్వు నా మాట వినట్లేదు. నేను నిన్నువే వెళ్ళమంటుంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దర్శించు. నిన్ను వెంట నీకు నచ్చింది, దాన్ని నీ హృదయం లోపల దానికి మెనీ రీజన్స్ ఉన్నాయి. మేబీ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ రీజన్, మేబీ ఇట్ ఈస్ ఎ మెంటల్ రీజన్, ఫ్యామిలీ రీజన్, ఎన్నో ఉన్నాయి నీ లోపల. దేవుడు అంటే ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. నువ్వేం చేస్తున్నావు అంటే నీ కంటికి నచ్చినది, దట్ విచ్ ఈస్ ప్లీజింగ్ టు యువర్ ఐస్,
నీకు నచ్చినదిలో వెళ్ళాలని నువ్వు ఆశపడుతున్నా. దేవుడు అన్నాడు, ఇట్ డజంట్ వర్క్ అవుట్. పిలిచిన వాడు నేను, నాకు ఒక హృదయంలో ఆలోచన ఒక చోటకి నేను చేర్చాలని. నేను చేర్చబోయేది కంటికి కనబడనది, చెవికి వినబడంది. ఒకవేళ దేవుని వైపు తిరగవలసి ఉంటే ఈరోజు పశ్చాత్తాపడండి. దేవుడు అంటాడు, ఎంత పాతాళపు స్థితిలో ఉన్న, ఎంత యోనా కంటే అంత దిగజారిన స్థితిలో మనం పడలేదు కదా. అతడు అగాధ స్థితిలోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఉపద్రవంలో నుంచి, మధ్యలో నుంచి దేవుడికి ఏం చేస్తాడు చెప్పండి? మొర్ర పెడితే మొర్రైన దేవుడి పగటి వాళ్ళని మొర్ర వింటాడు ఆయన. కానీ నీ హృదయంలో ఆయనను జ్ఞాపకం చేసుకుని తిరిగి రావాలి అనే మనసు నీ లోపలికి రావాలి. ఒకవేళ దేవునితో నడిచుచున్న వ్యక్తివైతే ఇంకను ఆయనతో పాటు ఉంటూ ఆయన హృదయ ఆశను నెరవేర్చుకుంటూ ఆయన ఇచ్చే ప్రతిఫలం పొందు. లేదు ఆయన దాటి వెళ్ళిపోతున్నావేమో ఈరోజు చిన్న దేవుడు అంటున్నాడు, దాటి వెళ్ళిపోతున్నావు నన్ను అంటున్నాడు. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వేళ దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు ఎవరైనా సరే దేవునికి తిరిగి మీరు మాట్లాడడం ప్రారంభించండి. దేవునితో మాట్లాడడం ప్రారంభించండి. ప్రభుతో మాట్లాడడం ప్రారంభించండి. దేవుని దగ్గర నుంచి దూరమై వెళ్ళిపోతుంది ఎవరు తెలుసా? దేవుని వాక్కును దగ్గరికి వచ్చిన మనుషుడైన యోనా, దర్శనములు చూసే యోనా, దేవుని శబ్దాన్ని వినే యోనా. ఏ అధ్యాయంలో ఉన్నావు? దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతున్న అధ్యాయంలో ఉన్నావా? తిరిగి రావాలనే అధ్యాయంలోకి వస్తావా? అయ్యా నేను నీతోనే ఉంటానయ్యా, నిజమే నేను 4వ అధ్యాయంలో ఉన్నానయ్యా, నా ఆలోచనలు నిన్ను దాటుకొని వెళ్ళిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, క్షమించమని ప్రభుని అడగండి. అమ్మ అందరూ ప్రార్థన చేయండి. ఈ సమయం మీకు మోకరించవచ్చు, నిలబడవచ్చు. ప్రభువుకి సమర్పణ కావాలి. తీర్మానాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నీ కంటికి నచ్చింది వెళ్ళిపోకూడదు. ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయండి. హల్లెలూయా. అందరూ ఎలుగెత్తి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వందనాలు. అందరూ మొరపెట్టండి దేవుడి సన్నిధిలో. దేవా నాకు అర్థమైంది, ఈ శోధన, ఈ గాలి ప్రభువా నాయనా నీవు పుట్టించింది, మరి ఏ కారణాలు కాదని నాకు అర్థమైంది. నన్ను డిసిప్లిన్ చేయడానికి, స్పీడ్ అయిపోతున్న నన్ను స్లో చేయడానికి, ద్వేషమును నా హృదయమును మీరు స్వస్థపరచడానికి. దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన కంటే మించినది నా ఆలోచన. ఎంతమంది ప్రభు నాతో మాట్లాడని వారు చేతులు ఎత్తారా? ఒక్క నిమిషం చేతులెత్తి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. యేసయ్యా నీ వైపు తిరగాలని నేను ఆశపడుతున్నాను తండ్రి. వాంట్ టు కమ్ బ్యాక్ లార్డ్. నీ పిలుపులోకి వచ్చేయాలని ఆశపడుతున్నాను. నన్ను నువ్వు పిలిచిన పిలుపు కేవలం దీవించబడడానికి కాదు, అనేకులు దీవెనకరంగా మారడానికి నాయన. అటు పిలుపుకు నన్ను నేను లోబడుతున్నానని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. స్టార్ట్ చేయండి. హల్లెలూయా. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనకి సహాయం చేస్తాడు. దేవుడు ఆయన నీ చిత్తమే జరుగునుగాక అని చెప్పండి. నీ చిత్తమే జరుగునుగాక. నీ పిలుపులోకి నేను నడుచునుగాక. నన్ను పిలిచింది ఏదైనా ప్రభువా, పాట పాడడానికైనా, పరిచయం చేయడానికైనా, ఏదైనా ప్రభు నన్ను పిలిచిన పిలుపులో ఉండడానికి సహాయం చేయండి. ఈరోజు హృదయంలో ద్వేషం ఉందేమో తీసివేయండి నాయనా. యేసయ్యా నీ వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఐ నో ఫర్ ష్యూర్ గాడ్ మాట్లాడి ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మలో దేవుడు చాలా మందితో ఈరోజు మాట్లాడి ఉన్నాడు. ఎంతమంది ఆశపడుతున్నారండి? దేవుడి వైపు మీరే మీ చేతులు పైకి ఎత్తండి. దేవా నన్ను బట్టి అనేకులకి సమస్య ఉందని ఈరోజు నాకు అర్థమైంది. నేను పిలుపులోకి రాకే నా ఇంటిలో నాయన పరిస్థితుల్లో నా వల్లే ప్రభా, నాయన నీ పిలుపుకు నేను లోబడికి ఈరోజు నా వల్ల చాలా మందికి ఇబ్బందులు నాయన. ఐ వాంట్ టు సబ్మిట్ యువర్ కాల్ లార్డ్.
నీ పిలుపుకు సమర్పించుకోవాలనుకుంటున్నాను. స్తోత్రం నాయనా. హల్లెలూయా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. పాడదాం. నీ పిలుపు వలన, నీ పిలుపు వలన నేను నశించిపోలేదో, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. యేసయ్యా నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన యేసయ్యా నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా,